మంచిది. దేవుని యొక్క ఘనమైన నామమునకు మహిమయు ఘనతయు ప్రభావమును కలుగునుగాక. 50వ కీర్తన మనం చదువుకున్నాం. 50ನೇ ಕೀರ್ತನೆಯನ್ನು ಓದಿಕೊಂಡಿದ್ದೇವೆ. ఇందులో 23 వచనాలు మనం చూస్తున్నాం. ಇದರಲ್ಲಿ 22 ವಚನಗಳನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఇది ఆసాపు రాసిన కీర్తన అని చెప్పి వ్రాయబడి ఉంది. ಇದು ಆಸಾಫನು ಬರೆದ ಕೀರ್ತನೆ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఆసాపు రాసిన కీర్తన అని రాయబడి ఉంది. ಆಸಾಫನು ಬರೆದ ಕೀರ್ತನೆ ಎಂಬುದಾಗಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. ఈ యొక్క కీర్తనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆసాపు రాశాడు. ಇದರಲ್ಲಿ ತುಂಬಾ ಮುಖ್ಯವಾದಂಥ ವಿಷಯಗಳನ್ನು ಆಸಾಫನು ಬರೆದಿದ್ದಾನೆ. ఎంతటి లోతైన విషయాలు రాశాడంటే ಎಷ್ಟು ಒಳಪಟ್ಟ ವಿಷಯಗಳನ್ನು ಬರೆದಿದ್ದಾನೆಂದರೆ ఆనాటి కాలంలో ఈ విషయాలు తెలుసుకోవడం చాలా కష్టం. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಈ ವಿಷಯವನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಲು ತುಂಬಾ ಕಷ್ಟಕರವಾಗಿತ್ತು. దేవునితో ఖచ్చితమైన సంబంధం కలిగిన వాడు అనడానికి తన ప్రత్యక్షతలే ప్రూఫ్. ದೇವರೊಂದಿಗೆ ಒಳ್ಳೆ ಸಂಬಂಧವನ್ನು ಪಡೆದುಕೊಂಡನೆಂಬುದಕ್ಕೆ ಆತನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯೇ ಸಾಕ್ಷಿಯಾಗಿದೆ. దేవునితో సంబంధం కలిగిన వాడికి దేవుని ప్రత్యక్షతలు వస్తాయి. ದೇವರೊಂದಿಗೆ ಸಂಬಂಧ ಉಳ್ಳವನಿಗೆ ದೇವರ ಪ್ರತ್ಯಕ್ಷತೆಗಳು ಬರುತ್ತವೆ. లోకంతో కనెక్షన్లో ఉన్నవాడికి లోకాన్ని గురించిన జ్ఞానం వస్తుంది. ಲೋಕಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಿಗೆ ಲೋಕದ ಜ್ಞಾನವಿರುತ್ತದೆ. మీరు దేని విషయంలో కనెక్ట్ అయి ఉన్నారో ఆ విధమైనటువంటిది మన జీవితంలోకి వస్తుంది. ನೀವು ಯಾವ ವಿಷಯಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ರೋ ಆ ವಿಷಯವೇ ನಮ್ಮ ಜೀವಿತದಲ್ಲಿ ಕಾಣಿಸಲ್ಪಡುತ್ತದೆ. ఈ మనిషి దేవుని యొక్క ఆత్మతో రైట్ కనెక్షన్, మెచ్యూర్డ్ కనెక్షన్ కలిగిన వాడు అని స్పష్టంగా చెప్పొచ్చు. ಈತನು ಆತ್ಮದೊಂದಿಗೆ ಸರಿಯಾದ ಮತ್ತು ಪರಿಪಕ್ವತೆ ಉಳ್ಳಂತಹ ಸಂಬಂಧ ಉಳ್ಳವನಾಗಿದೆ ಎಂಬುದು ಕಾಣಿಸಲ್ಪಡುತ್ತದೆ ಇಲ್ಲಿ. సో త్వరగా ఒక్కసారి ఈయన యొక్క స్టేట్మెంట్స్ ఒక్కసారి చూద్దాం. ಆತನು ಬರೆದಂಥ ವಿಷಯಗಳನ್ನು ಸ್ವಲ್ಪ ಬೇಗ ನೋಡಿಕೊಳ್ಳೋಣ. 2వ వచనం, 2ನೇ ವಚನ. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి, పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. మన దేవుడు వేంచేయుచున్నాడు. ఆయన మౌనముగా నుండడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండ వాయువు ఆయన విసురుచున్నది. చుట్టూ ప్రచండ వాయువు విసరుచున్నది. చాలు చాలు చాలు. సో తర్వాత 8వ వచనం, 7వ వచనం. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించండి. ఇశ్రాయేలు ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యం పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుట లేదు. నీ బలుల విషయములో నేను నిన్ను గద్దించడం లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడెనైనను నీ మందల నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకోను. అడవి మృగములన్నీయు నావే కదా. 1000 కొండల మీది పశువులన్నీ నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును. పొలములలోని పశువాదులు నా వశమై ఉన్నవి. ఈ మాటకు అర్థం ఏమిటంటే, ಈ ಮಾತಿಗೆ ಅರ್ಥವೇನೆಂದರೆ, నీ బలుల కంటే నువ్వు నాకు ప్రాముఖ్యం. ನಿಮ್ಮ ಬಲಿಗಳಿಗಿಂತ ನೀವೇ ನನಗೆ ಪ್ರಾಮುಖ್ಯನೆಂಬುದಾಗಿ. నువ్వు నాకు అర్పించిన బలి నా ఎదుట కనబడుతుంది. ನೀನು ನನಗೆ ಅರ್ಪಿಸಿದಂತ ಬಲಿ ನನ್ನ ಮುಂದೆ ಕಾಣಿಸುತ್ತಿದೆ. అలాగే నువ్వు కూడా నా ఎదుట కనబడుతున్నావు. ಅದೇ ತರ ನೀನು ಕೂಡ ನನಗೆ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ. కాబట్టి నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను నిన్ను చూస్తాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ಆದರೆ ಅದೇ ತರ ನೀನು ಕೊಟ್ಟದ್ರ ಬಗ್ಗೆ ನಾನು ನೋಡ್ತೀನಿ ಅಂತ ನೀನು ತಿಳ್ಕೊಳ್ತಿದ್ಯಾ. నువ్వు ఇచ్చినటువంటి బలి, ನೀನು ಕೊಟ್ಟಂತ ಬಲಿ, లోకంలో ఉన్నటువంటి పశువులు, జంతువులు, పక్షులు అన్నీ నావే. ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಪಶು ಜಂತು పక్షిಗಳೆಲ್ಲ నన్నవే. నీ వాటిని తీసుకొచ్చి నాకు ఇస్తున్నది నీవు కాదు, అది నా దాన్నే తీసుకొచ్చి నాకు ఇస్తున్నావు. ನೀನು ಕೊಡುತ್ತಿರುವಂತ ಬಲಿಗಳು ನನ್ನಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ಕೊಟ್ಟಿದ್ದೆ ಹೊರತು ನಿನ್ನದಲ್ಲ. ಅದು నా దాన్ని తీసుకొచ్చి నాకు ఇస్తున్నప్పుడు నాకు పెద్ద ఫీలింగ్ ఉంటుందా? నన్నింದ ತೆಗೆದುಕೊಂಡು ನನಗೆ ಕೊಡೋದ್ರಿಂದ ನನಗೆ ದೊಡ್ಡ ವಿಶೇಷವಾಗಿರುತ್ತದಾ? కాబట్టి నాకు ప్రాముఖ్యత ఏంటంటే, ಅದೇ ನನಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಏನಂದ್ರೆ, నీ బలి కంటే నువ్వు నాకు చాలా ప్రాముఖ్యం. ನೀನು ಕೊಟ್ಟ ಬಲಿಗಿಂತ ನೀನು ನನಗೆ ಪ್ರಾಮುಖ್ಯನು. కాబట్టి నీ నోట్లో నుంచి వచ్చే స్తోత్రం, ಆದ್ರಿಂದ ನಿನ್ನ ಬಾಯಲ್ಲಿ ಬರುವಂತ ಸ್ತೋತ್ರ, నీ జీవితం ద్వారా వచ్చే విధేయత, ನಿನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ ತೋರಿಸುವಂತ ವಿಧೇಯತೆ, నీ నోట్లో నుంచి వచ్చే ప్రార్థన, ನಿನ್ನ బాయిలో బరువంత ప్రార్థನೆ, నువ్వు నన్ను మహిమపరిచే మహిమ, ನೀನು ಮಹಿಮಪಡಿಸುವಂತ ವಿಧಾನ, అది నాకు చాలా ఇష్టం. ಅದು ನನಗೆ ತುಂಬಾ ఇಷ್ಟ. కాబట్టి దాన్ని నువ్వు చెయ్యి. ಆದ್ರಿಂದ ಅದನ್ನ ನೀನು ಮಾಡಬೇಕು అనేటువంటి విషయాన్ని ఈయన దేవుడు మాట్లాడుతున్న దాన్ని he got the message from God. ಈ ವಿಷಯಗಳನ್ನು ದೇವರಿಂದ ಅವನು ತಿಳಿದುಕೊಂಡು ನಮಗೆ ತಿಳಿಸುತ್ತಿದ್ದಾನೆ. 14వ వచనం, 14ನೇ ವಚನ. దేవుని స్తుతియాగము చేయుము, మహోన్నతుని నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్రపెట్టు, నేను నిన్ను విడిపించెదను. నేను నిన్ను విడిపిస్తాను. నీవు నన్ను మహిమపరచెదవు.
ఇంకొక రహస్యం మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. ಇಲ್ಲೊಂದು ರಹಸ್ಯವನ್ನು ಮತ್ತೆ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ ಇಲ್ಲಿ. దేవునికి స్తుతి యాగం చెయ్యి. ದೇವರಿಗೆ ಸ್ತುತಿ ಯಾಗವನ್ನ ಮಾಡು. ఆ స్తుతి యాగంలో రెండున్నాయి. ಆ ಸ್ತುತಿ ಯಾಗದಲ್ಲಿ ಎರಡು ವಿಷಯಗಳಿವೆ. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించు. మహోన్నతిಗೆ ನಿನ್ನ ಹರಕೆಗಳನ್ನ ನೀನು ಕೊಡಬೇಕು. నువ్వు కరెక్ట్గా ఆయన్ని స్తుతించి ఆయనకు ఇవ్వాల్సిన దాన్ని మనస్ఫూర్తిగా నువ్వు ఇస్తే, ನೀನು ಸರಿಯಾಗಿ ಆತನ ಸ್ತುತಿಸಿ ನೀನು ಆತನ ಕೊಡಬೇಕಾದ ನೀನು ಸರಿಯಾಗಿ ಕೊಟ್ಟರೆ, నీ ఆపత్కాలంలో ఆయన నీ ఆపత్కాలంలో గాని నువ్వు గాని మొర్ర పెడితే, ನಿನ್ನ ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ನೀನು ಮೊರೆ ಇಟ್ಟರೆ ఆయన ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. ಆತನು ಖಂಡಿತವಾಗಿ ನಿನ್ನನ್ನು ಬಿಡಿಸುತ್ತಾನೆ. ఆపత్కాలంలో చాలా సార్లు ఎవ్వరు కూడా మనతో ఉండలేరు. ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ಯಾರು ತುಂಬಾ ಸತಿ ನಮ್ಮ ಜೊತೆ ಇರುವುದಿಲ್ಲ. అలాంటి టైంలో నీకు సహాయం చేయగలిగినటువంటి సోర్స్ ఏంటంటే, ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ನಿನಗೆ ಸಹಾಯ ಬರುವಂತ ವಿಧಾನ ಯಾವುದಂದ್ರೆ, నువ్వు గౌరవంగా దేవుని స్తుతించేది, ನೀನು ಗೌರವವಾಗಿ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವುದು, నువ్వు మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చేటువంటి ఈ రెండు నీ ఆపత్కాలపు టైంలో నీ కోసం పనిచేస్తాయి. ನೀನು ಮನಸ್ಫೂರ್ತಿ ಕೊಡುವಂತ ಎರಡು ವಿಷಯಗಳು ನಿನ್ನ ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ನಿನಗೆ ಸಹಾಯವಾಗುತ್ತದೆ. కాబట్టి మనం చేసింది ఎప్పుడు మన వెంట రాకుండా ఉండదు. ಆದ್ರಿಂದ ನಾವು ಮಾಡುವಂತದ್ದು ನಮ್ಮ ಜೊತೆ ಬರುವುದೇ ಇರುವುದಿಲ್ಲ. కాబట్టి చర్చిలో మీరు స్తుతించిన, ಆದ್ರೆ ನೀವು ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ನೀವು ఇంట్లో ಸ್ತುತಿಸಿದಾಗ, మీరు ఆరాధించిన, ಮನೆಯಲ್ಲಿ ಆರಾಧಿಸಿದಾಗಲೂ మీరు చేసేది హార్ట్ఫుల్ గా చేయాలి. ನೀವು ಮಾಡುವಂತದ್ದು ಹೃದಯಪೂರ್ವಕವಾಗಿ ಮಾಡಬೇಕು. జస్ట్ స్టాండింగ్ దేవునికి అవసరం లేదు. ಸುಮ್ಮನೆ ನಿಂತಿರೋ ದೇವರಿಗೆ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. మీరు ఊరికే పాడడం అవసరం లేదు. ಸುಮ್ಮನೆ ಬಾಯಿ ತೆಗೆದು ನೀವು ಹಾಡುವುದು ಅವಶ್ಯವಿಲ್ಲ. అది అది మీ సంపూర్ణమైన ఆత్మతో మీరు దాన్ని ఆరాధించాలి. ನೀವು ಮನಸ್ಫೂರ್ತಿಯಿಂದ ಹೃದಯಪೂರ್ವಕ ದೇವರನ್ನು ಆರಾಧಿಸಬೇಕು. మీరు దేవునికి ఇచ్చేటప్పుడు కూడా ನೀವು ದೇವರು ಕೊಡುವಾಗಲೂ ಕೂಡ విలువైన దాన్ని, ಬೆಲೆಯುಳ್ಳದ್ದು, నిన్ను విలువైన వాడుగా నేను చూస్తున్నాను ನಾನು ನಿನ್ನನ್ನು ಬೆಲೆಯುಳ್ಳನగా ನೋಡುತ್ತಿದ್ದೇನೆ అని ప్రభువుని విలువైన వాడుగా చూసి ఫస్ట్ దాన్ని, మంచి దాన్ని, శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇవ్వండి. ದೇವರಿಗೆ ಮೊದಲನೇದ ಅವನಿಗೆ ಸ್ಥಾನ ಕೊಟ್ಟು ನಿನಗೆ ನಿನ್ನ ಹತ್ರ ಅಂತ ಬೆಲೆಯುಳ್ಳದನ್ನು ದೇವರು ಕೊಡಬೇಕು. ఈ రెండు పనులు ఏం చేస్తాయి తెలుసా? ಎರಡು ಕೆಲಸಗಳು ಏನ್ ಮಾಡ್ತವೆ మనకి ಗೊತ್ತಾ? ఎప్పుడైనా ఆపత్కాలం వచ్చినప్పుడు, ನಮ್ಗೆ ಯಾವಾಗಾದ್ರೂ ತೊಂದರೆ ಬಂದಾಗ, అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు, ತಿಳಿದಿರುವಂತ ಪರಿಸ್ಥಿತಿ ಬಂದಾಗ, అది నీకు గాని నీ కుటుంబానికి ಅದು గాని, ನಿನಗಾಗಲಿ ನಿನ್ನ ಕುಟುಂಬಕ್ಕಾಗಲಿ, నీకున్న ఏ పరిస్థితికి గాని, ನಿನಗಿರುವಂತ ಎಂತ ಪರಿಸ್ಥಿತಿ ಆಗಲಿ, ఈ రెండు పనులు ఏం చేస్తాయి అంటే ಎರಡು ఆ ಕೆಲ್ಸ- టైంలో నిన్ను ఆదుకోవడానికి నీ దగ్గరకు వస్తాయి. ಎರಡು ಕೆಲಸ ಏನ್ ಮಾಡುತ್ತೆ ಅಂದ್ರೆ ಆ ಸಮಯದಲ್ಲಿ ನಿನಗೆ ಸಹಾಯ ಮಾಡಲು ಮುಂದಾಗುತ್ತದೆ. ఎందుకంటే నువ్వు దేవునికి ఒక రెస్పెక్ట్ ఇచ్చావు, ಯಾಕಂದ್ರೆ ದೇವರಿಗೆ ನಿನ್ನ ಮರ್ಯಾದೆಯನ್ನು ಸಲ್ಲಿಸಿದೀಯಾ, నువ్వు దేవునికి ఒక గౌరవాన్ని ఇచ్చావు. ನೀನು ದೇವರಿಗೆ ಗೌರವವನ್ನು ಸಲ್ಲಿಸಿದೀಯಾ. నీ జీవితం ద్వారానే కాదు, నీ గివింగ్ ద్వారా కూడా ఇచ్చావు. ನಿನ್ನ ಜೀವಿತದಿಂದ ಮಾತ್ರವಲ್ಲ, ನೀನು ಕೊಡುವುದರಿಂದ ಕೂಡ ಗೌರವ కాబట్టి నీ ಸಲ್ಲಿಸಿದೀಯಾ. అక్కర కలిగిన టైంలో ఆయన ఖచ్చితంగా నిన్ను ఆదుకోవడం అనేది మ్యాండేటరీ. ಆದ್ದರಿಂದ ನಿನ್ನ ಕಷ್ಟ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಆತನು ಖಂಡಿತವಾಗಿ ಬರು ಸಹಾಯ ಮಾಡೋದು ಮಾತ್ರ ಖಂಡಿತ. ఈ రెండు పనులు చేయకుండా ಎರಡೂ ಕೆಲಸ ಮಾಡ್ದೇನೆ, నువ్వు ఆపత్కాలంలో 100 ప్రార్థనలు చేసినా ಆಪತ್ಕಾಲದಲ್ಲಿ ನೀನು 100 ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು, నీ ప్రార్థనకు జవాబు రాకపోవచ్చు. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಉತ್ತರ ಬರದೇ ಇರಬಹುದು. ఎందుకంటే దానికి కింద ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ దానికి లేదు. ಯಾಕಂದ್ರೆ ಅದಕ್ಕಿರುವಂತ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಇರುವುದಿಲ್ಲ ಅದಕ್ಕೆ. సో ఈ జీవితం నీకుండి ಅದರಿಂದ ಈ ಜೀವಿತ నువ్వు ನಿನಗಿರುವಾಗ చిన్న ప్రార్థన చేస్తే ಚಿಕ್ಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು పెద్ద కార్యం జరుగుతుంది. ದೊಡ್ಡ ಕಾರ್ಯ ನಡೆಯುತ್ತದೆ. నీ జీవితం నీకు లేకుండా ಈ ಜೀವಿತ ನಿನಗಿಲ್ಲದೆ ఉపవాస ప్రార్థన చేసినా ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು జరగచ్చు లేదా జరగకపోవచ్చు. ನಡೆಯಬಹುದು ಅಥವಾ ನಡೆಯದೇ ಇರಬಹುದು. కాబట్టి దేవుడు కోరుకునేది ಅದರಿಂದ ದೇವರು ಕೋರಿಕೊಳ್ಳುವಂಥದ್ದು పని కంటే క్రియలు చాలా ప్రాముఖ్యం. క్రియలు ಕೆಲಸಕ್ಕಿಂತ చాలా ప్రాముఖ్యం. ಕ್ರಿಯೆಗಳು ತುಂಬಾ ಮುಖ್ಯ. మాటల కంటే క్రియలు చాలా ప్రాముఖ్యం. ಮಾತುಗಳಿಗಿಂತ ಕ್ರಿಯೆಗಳು ತುಂಬಾ ಮುಖ್ಯ. కాబట్టి మన భక్తి ఆ స్థాయిలో ఉండడం మంచిదని చాలా మెచ్యూరిటీతో ఈయన చెప్తున్నాడు. ಆದ್ರೆ ನಮ್ಮ ಭಕ್ತಿ ಆ ರೀತಿಯಾಗಿ ಇರಬೇಕೆಂಬುದಕ್ಕೆ ತುಂಬಾ ಜ್ಞಾನದಿಂದ ಈ ವ್ಯಕ್ತಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. సో ఇంకా చాలా విషయాలు ఇందులో మనకున్నాయి. ಇಲ್ಲಿ ನಮಗೆ ತುಂಬಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ಕಾಣಿಸುತ್ತದೆ. 23వ వచనం, 23ನೇ ವಚನ, స్తుతి యాగము అర్పించువాడు నన్ను నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ నేను కనపరచునట్లు వానికి దేవుని రక్షణ కనుపరచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. స్తుతి యాగం అర్పించువాడు దేవుణ్ణి ఏం చేస్తున్నాడంట? పాటలు పాడేటప్పుడు మీరు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? ಸ್ತುತಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಏನ್ ಮಾಡುತ್ತೀರಾ? అప్పుడు ఏం జరుగుతుందంట? ಅವಾಗ ಏನ್ ನಡೀತದಂತೆ? నేను వారికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. నీకు దేవుడు ఒక రక్షణను నీకు కనుపరచాలంటే, నిన్ను రక్షించాలంటే, నీకు మేలు చేయాలంటే ఎవరికి చేస్తాడయ్యా అంటే స్తుతి యాగమును అర్పించు వాడికి ఆయన ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ದೇವರು ಯಾರಿಗೆ ಮೇಲು ಮಾಡ್ತಾನೆ, ಯಾರಿಗೆ ರಕ್ಷಣೆ ಕೊಡುತ್ತಾನೆ ಅಂದ್ರೆ ಆತನನ್ನು ಯಾರು ಸ್ತುತಿ ಆಗದಿಂದ ಮಹಿಪಡಿಸ್ತಾರೋ ಅವರಿಗೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತಾನೆ. సరే, ఈసారి ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు స్తుతి 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 అంటే అసలు ఈయన వర్షిపర్.
ಈತನು ಏನಕ್ಕೆ ಈ ವಿಷಯವನ್ನು ಸ್ತುತಿ ಎಂಬುದಾಗಿ ದೊಡ್ಡದಾಗಿ ಹೇಳ್ತಂದ್ರೆ ಈತನ ಒಬ್ಬ ವರ್ಷಿಪ್ ಮಾಡುವವನು, ಆರಾಧನೆ ಮಾಡುವವನು. దావీదు కాలంలో దేవుని మందిరములో ఆరాధన చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి వర్షిపర్ ఈయన. ದಾವೀದನ ಕಾಲದಲ್ಲಿ ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ಆರಾಧನೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಈತನಾಗಿದ್ದನು. choir ని లీడ్ చేసేవాడు, ಕೊಯರನ್ನು ಲೀಡ್ ಮಾಡುವವನಾಗಿದ್ದನು, మ్యూజిషియన్స్ ని లీడ్ చేసేవాడు. ಸಂಗೀತಗಾರನ ಲೀಡ್ ಮಾಡುವವನಾಗಿದ್ದನು. దేవుని సన్నిధిని క్రిందికి దింపటంలో ఈయనకున్నంత జ్ఞానం ఇంకెవడికి లేదు. ದೇವರ ಸನ್ನಿಧಾನದಿಂದ ಪರಲೋಕದಿಂದ ಭೂಮಿಗಿಳಿಸಲು ಈತನಿಗಿದ್ದಂತ ಜ್ಞಾನ ಬೇರೆ ಯಾರಿಗಿದ್ದಿಲ್ಲ. దావీదు మహామేధావి. ದಾವೀದನು ಮಹಾ ಮೇಧಾವಿ. ఎవరి కృపను బట్టి వారి ఆఫీసులో వాళ్ళని సెట్ చేశాడు. ಯಾರು ಕೃಪೆ ಅದರ ಪ್ರಕಾರವಾಗಿ ಅವರನ್ನು ಆಫೀಸಲ್ಲಿ ಸೆಟ್ ಮಾಡಿ. సో ఈయన స్తుతించటంలో ఉన్న మర్మం ఈయనకి తెలుసు కాబట్టి, ಸ್ತುತಿಸೋದ್ರಲ್ಲಿ ಈತನಿಗಿರುವಂತ ಮರಮ ಈತನಿಗೆ ಗೊತ್ತಿದ್ರಿಂದ, దాని ద్వారా తన జీవితంలో అనుభవించినటువంటి అనుభవాలు కూడా తనకు ఉన్నాయి కాబట్టి, ಅದರಿಂದ ತನ್ನ ಜೀವಿತ ನಡೆದಂತ ವಿಷಯಗಳು ಇದ್ದಿದ್ರಿಂದ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆత్మపూర్వకంగా ఈ కీర్తన రాస్తున్నాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಪ್ರೇರೇಪಣವಾಗಿ ಆತ್ಮನ ಸಹಾಯದಿಂದ ಈ ಕೀರ್ತನೆಯನ್ನು ಬರೆದಿದ್ದಾನೆ. సో లెట్ మీ కంక్లూడ్ దిస్ ఫస్ట్ పాయింట్. ಈ ವಿಷಯವನ್ನು ಇಲ್ಲಿ ಮುಗಿಸ್ತೀನಿ. మరి మీరు ఎట్లా స్తుతిస్తున్నారు? ನೀವು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಸ್ತುತಿಸ್ತಾ ಇದ್ದೀರಾ ఆ ಹೇಳ್ಬೇಕು. మీ పక్కన వాళ్ళు మీకు కనబడకూడదు. ನಿಮ್ಮ ಪಕ್ಕದಲ್ಲಿರೋ ನಿಮಗೆ ಗೊತ್ತಾಗಬಾರ್ದು. ఎవరు ఎట్లా పాడుతున్నారో మీకు అనవసరం. ಯಾರು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಆಡ್ತಿದಾರೋ ನಿಮ್ಗೆ ಅದು ಬೇಕಾಗಿಲ್ಲ. మీరు చర్చిలోకి వచ్చి లేచి నిలబడి పాట స్టార్ట్ చేశారంటే మీరు దేవునితో కనెక్ట్ అవ్వాలి. ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಬಂದು ನೀವು ನಿಂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಸ್ತುತಿಸುವಾಗ ದೇವರು ನಿಮ್ಗೆ మీరు ಕಾಣಿಸಬೇಕು. ఒక్క పాటను పాడండి, 2 పాటలు పాడండి, 3 పాటలు పాడండి, కానీ ఆత్మతో పాడండి. ನೀವು ಒಂದು ಹಾಡು ಆಡ್ರಿ, 2 ಹಾಡು ಆಡ್ರಿ, 3 ಹಾಡು ಆಡ್ರಿ, ಆದ್ರೆ ಆತ್ಮ ಪೂರ್ವಕವಾಗಿ ಅದನ್ನ ಹಾಡ್ರಿ. ప్రభువుని స్తుతించేవాడు ఏం చేస్తున్నాడంట? యెహోవాకు మహిమను చెల్లిస్తున్నాడు. ಕರ್ತನ ಸ್ತುತಿಸುವನು ಏನು ಮಾಡ್ತಿದ್ದಾನೆ? ಯೆಹೋವನಿಗೆ ಮಹಿಮೆ ಸಲ್ಲಿಸುತ್ತಿದ್ದಾನೆ. వాడు వచ్చినటువంటి ఆపదలన్నిటిలో రక్షణ అనేటువంటి మార్గాన్ని వేసేసుకుంటున్నాడు. ಅವನು ಬಂದಂತ ಎಲ್ಲಾ ಕಷ್ಟ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರಕ್ಷಣೆ ಎಂಬ ಮಾರ್ಗವನ್ನು ಹಾಕಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి ఎలాంటి మార్గంలోనైనా అతడు రక్షించబడతాడు. ಆದ್ರಿಂದ ಎಂಥ ಮಾರ್ಗದಲ್ಲಾದ್ರೂ ಆತ ರಕ್ಷಿಸಲ್ಪಡುತ್ತಾನೆ. స్టీవెన్సన్ మీ అందరికి తెలుసు. ಸ್ಟೀವನ್ಸನ್ ಎಂಬ ವ್ಯಕ್ತಿ ನಿಮಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತು. ఈవెన్ లాస్ట్ వీక్ కూడా మీటింగ్ లో కలిసాం. ಲಾಸ್ಟ್ ವೀಕ್ ಕೂಡ ನಾನು ಮೀಟಿಂಗ್ ಅಲ್ಲಿ ನಾನು ಅతను ಭೇಟಿ ಮಾಡಿದ್ದೇನು. అతనికి అయిన యాక్సిడెంట్లు కనీసం ఒక 6-7 యాక్సిడెంట్లు అయి ఉంటాయి. ಆತನಿಗೆ 6-7 ಆಕ್ಸಿಡೆಂಟ್ಗಳು ನಡೆಯಿತು. కొన్నిసార్లు కారు వెనక తిరిగిపోయింది, ಒಂದ್ಸತಿ ಕಾರ್ ಬೋಲ್ತಾ ಬಿದ್ದುಬಿಡ್ತು, కొన్నిసార్లు గుద్దుకొని పక్కెళ్ళిపోయింది, ಒಂದ್ಸತಿ ಡಿಕ್ಕಿ ಹೊಡೆದು ಆ ಕಡೆ ಹೋಗಿ ಬಿದ್ದುಬಿಡ್ತು. ఈ విధంగా జరిగినా కూడా ಈ ರೀತಿಯಾಗಿ ನಡೆದರೂ ಕೂಡ ఒక్క దెబ్బ అతనికి తగలలేదు. ಒಂದು ಗಾಯ ಕೂಡ ಆತನಿಗೆ ಆಗಲಿಲ್ಲ. నేను చెప్పాను అతనితో, ನಾನು ಆತನಿಗೆ ಹೇಳಿದೆನು, ఎన్నిసార్లు నీకు యాక్సిడెంట్ అయింది అన్నాను. ಎಷ್ಟು ಸತಿ ನಿನಗೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆಯ್ತು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದೆನು. అన్నా చాలా సార్లు అయింది అన్నాను. ಅನ್ನ ತುಂಬಾ ಸತಿ ಆಯ್ತು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದೆನು. ఎందుకు నువ్వు భద్రపరచబడ్డావు తెలుసా? ಏನಕ್ಕೆ ನೀನು ಭದ್ರಪಡಿಸಲ್ಪಟ್ಟೆ ಗೊತ್ತಾ? యెహోవాను స్తుతించేవాడు దేవునికి మహిమను చెల్లిస్తున్నాడు. ಯೆಹೋವನನ್ನು ಸ್ತುತಿಸುವವನು ದೇವರಿಗೆ ಮಹಿಮೆಯನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾನೆ. ಆದ್ದರಿಂದ వాడికి ఒక రక్షణ మార్గాన్ని దేవుడు సెట్ చేసేసాడు. ಆತನಿಗೆ ರಕ್ಷಣೆ ಮಾರ್ಗವನ್ನು ದೇವರು ಸೆಟ್ ಮಾಡಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. నీ మార్గంలో నీకు ఒక ప్రొటెక్షన్ దేవుడు సెట్ చేశాడు. ನಿನ್ನ ಮಾರ್ಗದಲ್ಲಿ ದೇವರು ಪ್ರೊಟೆಕ್ಷನ್ ನಿನಗೆ ಸೆಟ್ ಮಾಡಿ నువ్వు ಇಟ್ಟಿದ್ದಾನೆ. మనస్ఫూర్తిగా స్తుతిస్తే ನೀನು ಮನಸ್ಫೂರ್ತಿಯಾಗಿ ಸ್ತುತಿಸುವಾಗ దేవుడు కూడా మనస్ఫూర్తిగా నీకు కావలసిన భద్రతను ఆయన సూచిస్తాడు. ದೇವರು ಕೂಡ ನಿನಗೆ ಬೇಕಂತ ಭದ್ರತೆಯನ್ನು ಆತನ ಉಂಟು ಮಾಡುತ್ತಾನೆ. దేవుడు మహిమ కలుగును గాక. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. కాబట్టి మీరు కూడా ఏం చేద్దాం? ಆದ್ರಿಂದ ನೀವು ಕೂಡ ಏನ್ ಮಾಡಬೇಕು? ಏನ್ ಮಾಡಬೇಕು? ఖచ్చితంగా ఆరాధనలో మీరు ట్యూన్ అవ్వాలి. ಖಂಡಿತವಾಗ್ಲೂ ನೀವು ಆರಾಧನೆಯಲ್ಲಿ ನೀವು ಟ್ಯೂನ್ ಆಗಬೇಕು. టీచర్ లాగా ఇక్కడ ఎవరు అనరు. ಟೀಚರ್ ತರ ಅಲ್ಲಿ ನೋಡ್ಬಿಟ್ಟು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ ನೋಡಿಲ್ಲ ಮುಂದೆ ಯಾರು ಹೇಳುವುದಿಲ್ಲ. ಇಲ್ಲಿ పాడో సరిగా అని అనరు. ಹಾಡು ಸರಿಗೆ ಮುಂದೆ ಯಾರು ಹೇಳುವುದಿಲ್ಲ. ಇಲ್ಲಿ యు అండ్ యువర్ గాడ్, ನೀನು ಮತ್ತು ನಿನ್ನ ದೇವರು ಮಾತ್ರ. నీ దేవుని స్తుతించడం అంటే నీకు తెలిస్తే, ನಿನ್ನ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವುದು ನಿನಗೆ ಗೊತ್ತಿದ್ದರೆ నువ్వు సైలెంట్ గా ఉండవు. ನೀನು ಸುಮ್ಮನಿರುವುದಿಲ್ಲ. ప్రైజ్ గాడ్. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. స్తుతించేవాడు ఈ విధంగా సహాయాల్ని అనుకోకుండానే తను పొందేసుకుంటాడు. ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವವರು ಗೊತ್ತಿಲ್ಲದ್ರೆ ಈ ತರ ದೇವರಿಂದ ಸಹಾಯವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತಾನೆ. సో బైబిల్లో 3 ఆసాపులు కనబడతారు. సత్యవేదದಲ್ಲಿ 3 ఆసాపులు కాಣಿಸುತ್ತಾರೆ. దావీదు కాలంలో మందిరములో ఆరాధికుడుగా వర్షిపర్ గా ఉన్న ఆసాపు, దావీదನ కాలದಲ್ಲಿ ದೇವರ ಮಂದಿರದಲ್ಲಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವಂತ ಆಸಾಫನು, హిజ్కియా కాలంలో ఉన్నటువంటి ఒక ఆసాపు, ಹಿಜ್ಕೀಯ ಕಾಲದಲ್ಲಿ ಇದ್ದಂತ ಒಬ್ಬ ಆಸಾಫನು, నెహెమ్యా గ్రంథంలో అడవులను చూసుకోవడానికి నిర్ణయించబడ్డ మరి ఒక ఆసాపు, ನೆಹೆಮೀಯನ ಕಾಲದಲ್ಲಿ ಅರಣ್ಯವನ್ನು ನಡುಕೊಳ್ಳಿದ್ದಂತ ಇನ್ನೊಬ್ಬ ಆಸಾಫನು. 3 ఆసాపులు బైబిల్లో కనబడతారు. 3 ಆಸಾಫರು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಕಾಣಿಸುತ್ತಾರೆ. 3 యొక్క వర్క్స్ వేరు, 3 ಕೆಲಸಗಳು ಬೇರೆ కానీ ಆಗಿತ್ತು. ఈ ఆసాప్ ఎవరంటే ఈజ్ ఎ వర్షిపర్. ಈ ಆಸಾಫನು ಯಾರಂದ್ರೆ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುವವನು. సో ఈయన చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని ఒక లోతైన విషయాన్ని ఈ రోజు నేను మీకు తెలియజేస్తాను. ఈతను ಹೇಳುವಂತ ಒಂದು ಒಳಾರ್ಥವುಳ್ಳಂತ ವಿಷಯವನ್ನು ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಯಪಡಿಸುತ್ತೇನೆ. జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కాస్త లోతైన విషయం, ಜಾಗ್ರತೆಯನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋ ಪ್ರಯತ್ನ ಪಡಿ. ಇದೊಂದು ತುಂಬಾ ಆಳವಾದಂತ ವಿಷಯ. పరిపూర్ణమైన సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. 2వ వచనం, 2ನೇ ವಚನ. పరిపూర్ణ సౌందర్యము గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. నోటితో అన్నాడు ఒకసారి.
ಬಾಯಲ್ಲಿ ಹೇಳಿ ಒಂದ್ಸತಿ. పరిపూర్ణ సౌందర్యము గల అత్యంత రమణీయವಾದ సియోనులో నుండి ದೇವರು ಪ್ರಕಾಶಿಸುತ್ತಾನೆ. దేవుడు ప్రకాశించుచున్నాడు. ದೇವರು ಪ್ರಕಾಶಿಸುತ್ತಾನೆ. ఈ వాక్యం, ఈ మాట ఈరోజు మీకు దేవుడు అవగతం చేయునుగాక. ಈ ಮಾತು, ಈ ವಾಕ್ಯ ದೇವರು ನಿಮಗೆ ಅರ್ಥವಾಗೋ ರೀತಿಯಲ್ಲಿ ಮಾಡಲಿ. సియోను అసలు ఈ లొకేషన్ ఎక్కడ? ಚಿಯೋನ್ ಎಂಬ ಈ ಒಂದು ಸ್ಥಳ ಎಲ್ಲಿದೆ? ఈయన ఏం చూపిస్తున్నాడంటే, ಈತನ ಏನ್ ತೋರಿಸುತ್ತಿದ್ದಾನೆಂದರೆ, ఒక సియోను అనే ప్రాంతంలో ಒಂದು ಸಿಯೋನು ಎಂಬ ಸ್ಥಳದಲ್ಲಿ అది పరిపూర్ణ సౌందర్యం కలిగినటువంటి స్థలం. ಅದು ಪರಿಪೂರ್ಣ ಸೌಂದರ್ಯವನ್ನು ಹೊಂದಿದ ಸ್ಥಳವಾಗಿದೆ. ఆ పరిపూర్ణ సౌందర్యం కలిగిన స్థలంలో నుంచి దేవుడు ఏం చేస్తున్నాడు? ಆ ಪರಿಪೂರ್ಣ ಸ್ಥಳದಿಂದ ದೇವರು ಏನು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ? ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ఏమవుతున్నాడు? ప్రకాశిస్తున్నాడు. ಆತನು ಪ್ರಕಾಶಿಸುತ್ತಿದ್ದಾನೆ. ಅಲ್ಲಿ దేవుడు 3 స్థలాల నుండి ప్రత్యేకంగా తనను తాను రుజువు చేసుకున్నాడు. ದೇವರು 3 ಸ್ಥಳಗಳಲ್ಲಿ ತನ್ನನ್ನು ತಾನು ರುಜುಪಡಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఇక్కడికి వస్తాను ఒకసారి. ಒಂದ್ಸತಿ ಇಲ್ಲಿ ಬರುತ್ತಾನೆ. దీని దగ్గరకు వచ్చే ముందు ఎక్కడ దేవుడు తనను తాను రివీల్ చేసుకున్నాడు అనే సత్యం మీకు ఒకసారి తెలియజేస్తాను. ಇಲ್ಲಿ ಬರುವುದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ದೇವರು ಎಲ್ಲಿ ತನ್ನ ಪ್ರತ್ಯಕ್ಷಪಡಿಸಿಕೊಂಡ್ರೆ ಮತ್ತೆ ನಾನು ನಿಮಗೆ ಹೇಳುತ್ತೇನೆ. ఇక్కడేమో పరిపూర్ణమైన సియోనులో నుంచి ఆయన ప్రకాశిస్తున్నాడని ఉంది. ಇಲ್ಲೇನೋ ಪರಿಪೂರ್ಣ ಚಿಯೋನಿಂದ ಆತನು ಪ್ರಕಾಶ ಎಂಬುದಾಗಿದೆ. నిర్గమాకాండం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ವಿಮೋಚನ ಕಂಡ 6ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡಿ ಒಂದ್ಸತಿ. 3వ వచనం. 3ನೇ ವಚನ. నేను సర్వశక్తిగల దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, యాకోబులకు ప్రత్యక్షమయ్యాను గాని యెహోవా అను నా నామమున, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. యెహోవా అనే నామం అబ్రహాంకి తెలీదు, ఇస్సాక్కి తెలీదు, యాకోబుకి తెలీదు. వాళ్ళకి నేను ప్రత్యక్షమయ్యాను గాని నా పేరును నేను రివీల్ చేయలేదు. ಯೆಹೋವನೆಂಬ ನಾನು ಅಬ್ರಾಮ, ಇಸಾಕ್, ಯಾಕೋಬರಿಗೆ ನಾನು ತಿಳಿಸಲಿಲ್ಲ, ನನ್ನ ಹೆಸರನ್ನು ಆತನಿಗೆ ಅವರಿಗೆ ತಿಳಿಸಲಿಲ್ಲ. ಎಕ್ಸಡಸ್ 34 ರಂడి. ವಿಮೋಚನ ಕಂಡ 34ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬನ್ನಿ. 34 రండి. 34ನೇ ಅಧ್ಯಾಯ వర్డ్స్ 1. 1ನೇ ವಚನ. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఈ పలకల మీద రాస్తాను. ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిని నిలిచి ఉండవలెను. చాలు. 5వ వచనం. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. యెహోవా అను నామమును ఏం చేశాడు? ప్రకటించెను. యెహోవా అను నామమును. ఇంకొకసారి. మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా ఆయన 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికిని రప్పించునని ప్రకటించెను. చాలు. ఏం చేశాను? ప్రకటించెను. ఈ విషయం అక్కడ ప్రకటించబడినప్పుడు, ఈ విషయాన్ని ಅಲ್ಲಿ ತಿಳಿಸಿದ ಮೇಲೆ వెంటనే మోషే ఒక మాట మాట్లాడాడు. తక్షణమే మోషే ಒಂದು ಮಾತು ಹೇಳಿದನು. ప్రభువా, నీ కటాక్షం నా మీద గాని ఉంటే, కర్తనే నీ కటాక్షం, నీ దయ నా మీద గాని ఉంటే, కనికరము, నీ దయవు ನನ್ನ ಮೇಲೆ ಇದ್ದರೆ దయచేసి మీరు మాతో రావాలి అని కోరాడు. దయవిಟ್ಟು ನೀವು ನನ್ನ జೊತೆ, ನಮ್ಮ జೊತೆ ಬರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಂಡನು. సీనాయి పర్వతం మీద నిన్ను నీవు కనపరుచుకుంటున్నావు. థ్యాంక్ యూ. సియోను ಬೆಟ್ಟದ ಮೇಲೆ నిన్ను తోరిసల్కొండే, ధన్యవాదಗಳು. నువ్వు కొండ మీద ఉండే దేవుడివే కాదు, దయచేసి మాతో కూడా రావాలి అన్నాడు. ನೀನು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇರೋ ದೇವರು ಮಾತ್ರವಲ್ಲ, ನಮ್ಮ ಜೊತೆ ಬರಬೇಕು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿಕೊಂಡನು. జాగ్రత్తగా చూడండి. ಜಾಗ್ರತೆಯಿಂದ ನೋಡಿರಿ. ಇಲ್ಲಿ 10వ వచనం. 10ನೇ ವಚನ. ఇదిగో నా నిబంధన
నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నీ ప్రజలందరి ఎదుట చేస్తా. నీవు ఏ ప్రజల నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచి యెహోవా కార్యమును చూస్తారు. నేను నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది. నేను నీ ఎడల చేయబోవున్నది రైట్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ನಾನು ನಿಮ್ಗೆ ಅರ್ಥವಾಗೋ ಥರ ಹೇಳ್ತೇನೆ. ఆసాపు రాస్తున్నాడు, ಆಸಾಫನು ಬರೆಯುತ್ತಿದ್ದಾನೆ, సౌందర్యము కలిగిన సియోను అనే స్థలము నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు అన్నాడు. ರಮಣೀಯವಾದ ಸ್ಥಳವಾದ ಚಿಯೋನಿಂದ ಪ್ರಕಾಶಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಾನೆ. దానికి ముందు ఆయన ఒక స్థలం నుంచి ఆయన తనను తాను ప్రచురం చేసుకున్నాడు, ప్రకటించుకున్నాడు. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಒಂದು ಸ್ಥಳದಿಂದ ತನ್ನನ್ನು ತಾನು ಆತನು ಪ್ರಕಟಿಸಿಕೊಂಡಿದ್ದಾನೆ. ఆ స్థలం ఏమిటంటే సీనాయి. ಆ ಸ್ಥಳ ಯಾವುದಂದ್ರೆ ಸಿನಾಯಿ ಬೆಟ್ಟ. ఇది ఇందాక చెప్పిందేమో సియోను, ಆವಾಗಲೇ ಹೇಳಿದ್ದು ಚಿಯೋನು, ఇదేమో సీనాయి. ಇದು ಸಿನಾಯಿ ಎಂಬ ಬೆಟ್ಟ. సీనాయి అనేటిది దేవుడు దిగి వచ్చి మోషేకి ధర్మశాస్త్రం అనే 2 రాతి పలకలు ఇచ్చినటువంటి స్థలమే సీనాయి. ಸಿನಾಯಿ ಎಂಬ ಬೆಟ್ಟ ದೇವರು ಇಳಿದು ಬಂದು 2 ಹಲಗೆಗಳನ್ನು ಕೊಟ್ಟಂತ ಧರ್ಮಶಾಸ್ತ್ರವಾಗಿತ್ತು. ఫస్ట్ టైం దేవుడు వచ్చి 2 రాతి పలకలు ఇచ్చినప్పుడు కిందకు వచ్చిన తర్వాత ఇజ్రాయేలుల కండిషన్ చూసి కోపం వచ్చి ఆ రాతి పలకలు పగలగొట్టేశాడు. ಮೊದಲನೇ ಸತಿ ದೇವರು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇಳಿದು ಬಂದು ಆ ಹಲಗೆಗಳನ್ನು ಕೊಟ್ಟಾಗ ಕೆಳಗಿಳಿದು ಬಂದು ಮೋಶೆ ಆ ಒಂದು ಪಲಕಗಳನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಜನರ ಮೇಲೆ ಹೊಡೆದು ಹಾಕಿದನು. ఎందుకు పగలగొట్టాడు? ಏನು ಹೊಡೆದು ಹಾಕಿದನು? ఎవరైనా చెప్తారా? విగ్రహారాధన చేస్తున్నారు. ఓకే వర్క్ అది ఓకే, దేవునికి వ్యతిరేకమైన పని. కానీ ఎందుకు పగలగొట్టాడు? పగలగొట్టాల్సిన పని ఏంటి? ಆದ್ರೆ ಅದನ್ನು ಹೊಡೆದಾಕಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಏನಿತ್ತು? నేను 40 రోజులు తినకుండా తాగకుండా బగబగ మండుతున్నటువంటి ఆ పర్వతం మీద ఉండి, ನಾನು 40 ದಿನಗಳು ತಿನ್ನದೆ ಕುಡಿಯತೆ ಆ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನಾನಿದ್ದರೆ, దేవుని చేతుల్లో నుంచి వాక్యం నేను తీసుకొస్తే, ದೇವರ ಕೈಯಿಂದ ನಾನು ವಾಕ್ಯವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಬಂದರೆ, కనీసం ఆ వాక్యాన్ని గూర్చి గౌరవం లేని మీరు, ಆ ವಾಕ್ಯದ ಬಗ್ಗೆ ಗೌರವವಿಲ್ಲದಿರಂತ ನೀವು, దేవుడంటే విలువ లేని మీరు, ದೇವರಂದ್ರೆ ಬೆಲೆ ಇಲ್ಲದವ ನೀವು, దేవుడంటే ఏ విధమైన క్రమం లేని మీరు, ದೇವರಂದ್ರೆ ಯಾವುದೇ ರೀತಿಯ ಕ್ರಮವಿಲ್ಲದ ನೀವು, విగ్రహాన్ని ఆరాధించి లేకపోతే ఎద్దును పూజించే మీరు, ವಿಗ್ರಹಾన్ని ಆರಾಧಿಸುವಂತ ನೀವು, మీలాంటి వాళ్ళకి ఈ వాక్యం అవసరమా? ನಿಮ್ಮಂತವರಿಗೆ ಈ ವಾಕ್ಯ ಬೇಕಾಗಿದೆಯಾ? దేవుని మైండ్ ఎట్టుంటుందో ఒకసారి చూడండి. ದೇವರ ಒಂದು ಮನಸ್ಸು ಯಾವ ರೀತಿ ಇರುತ್ತೆ ಒಂದ್ಸರಿ ನೋಡಿ. ఎవరికి కావాలి అంటే ఎవరైతే దాన్ని గౌరవిస్తారో వాళ్ళకే ఇస్తాడు. ಯಾರಿಗದು ಬೇಕಂದ್ರೆ ಯಾರು ಅದನ್ನು ಗೌರವಿಸುತ್ತಾರೋ ಅವರಿಗೆ ಅದು ಬೇಕು. గౌరవం లేని వాడికి, దేవుడంటే గౌరవం లేని వాళ్ళకి, ದೇವರಂದ್ರೆ ಗೌರವವಿಲ್ಲದವರಿಗೆ, దేవుని వాక్యం అంటే గౌరవం లేని వాళ్ళకి, ದೇವರ ವಾಕ್ಯವಂದ್ರೆ ಗೌರವವಿಲ್ಲದವರಿಗೆ, దేవుని సన్నిధి అంటే గౌరవం లేని వాళ్ళకి, ದೇವರ ಸನ್ನಿಧಿ ಅಂದ್ರೆ ಗೌರವವಿಲ್ಲದವರಿಗೆ, దేవుడు ఏమి ఇవ్వడానికి ఇష్టపడ్డో కారణం నీకు గౌరవం లేదు. ದೇವರು ಏನೇನೋ ಕೊಡಲು ಇಷ್ಟಪಡುವುದಿಲ್ಲ, ಕಾರಣ ನಿಮಗೆ ದೇವರ నీకు గాని గౌరవం ఉందంటే, ನಿಮಗೆ ಗೌರವವಿದ್ದರೆ, నీకు ఆశ ఉందంటే, ನಿನಗೆ ಆಶೆ ಇದ್ದರೆ, నువ్వు అడిగినా అడక్కపోయినా నీకు కావాల్సింది వచ్చేస్తుంది. ನೀನು ಕೇಳಿದ್ರು ಕೇಳದೆ ಹೋದ್ರೆ ನಿನಗೆ ಬೇಕಾದದ್ದು ಸಿಕ್ಕಿಬಿಡುತ್ತದೆ. జాగ్రత్తగా మీరు ఎందుకు పగలగొట్టాడు ఆయన అంటే, ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಿ, ಏನಕ್ಕೆ ಆ ಫಲಕಗಳನ್ನು ఈ ಹೊಡೆದಾಕಿದನು? ధర్మశాస్త్రం మీకు ఇవ్వడం అవసరమా? ಈ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಕೊಡಲು ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? ఈ అపరిశుద్ధులకి ఈ విగ్రహాన్ని ఆరాధించుకునే వాడికి ఇవ్వడం అవసరమా? ಈ ವಿಗ್ರಹಾರಾಧನೆಗೆ ಕೊಡಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? దేవుడు ఎంత పరిశుద్ధుడై దాన్ని దేవుని దగ్గర నుంచి తెచ్చారో తెలుసా? ದೇವರು ಎಷ್ಟು ಪರಿಶುದ್ಧನ ಆತನಿಂದ ఈ ತೆಗೆದುಕೊಂಡು పనికి మాలినోళ్ళని మీకు ఇవ్వడం అవసరమా? ఇది ಈ ಕೆಲಸ ಬಾರದವರು ನಿಮಗೆ ಕೊಡಬೇಕಾದ ಅವಶ್ಯಕತೆ ಇದೆಯಾ? రాసి తీసి నేలకేసి కొట్టాడు. ಅದು ತೆಗೆದುಕೊಂಡು ಕೋಪದಿಂದ ಕಲ್ಲಿಗೆ ಹಾಕಿ ಹೊಡೆದಾಕಿದನು. మరలా చెప్తున్నా, ಮತ್ತೆ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ, ఇఫ్ యు రెస్పెక్ట్ హిమ్, ನೀವು ಆತನನ್ನು ಗೌರವಿಸಿದರೆ, ఇఫ్ యు రెస్పెక్ట్ హిస్ వర్డ్, ನೀವು ಆತನ ವಾಕ್ಯವನ್ನು ಗೌರವಿಸಿದರೆ, ఇఫ్ యు రెస్పెక్ట్ హిస్ ప్రెసెన్స్, ಆತನ ಪ್ರಸನ್ನತೆಯನ್ನು ಗೌರವಿಸಿದರೆ, నువ్వు ఖచ్చితంగా ఆయన పొందుకుంటావు. ಖಂಡಿತವಾಗ್ಲೂ ಆತನನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತೀಯಾ? ఆయన విషయంలో నీ గౌరవం లేకుండా, ಆತನ ವಿಷಯದಲ್ಲಿ ನಿನಗೆ ಗೌರವ ఆయన సంబంధించినటువంటి ట్రెజర్స్ ని ఏ మాత్రం నువ్వు పొందలేవు. ಆತನ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಆಶೀರ್ವಾದ ಯಾವುದು ನಿನಗೆ ಬರುವುದಿಲ್ಲ. నా మాట్లాడుతూ అవుతున్నాయా? ನನ್ನ ಮಾತು ನಿಮಗೆ ಅರ್ಥವಾಗ್ತಿದೆಯಾ? కాబట్టి గివ్ రెస్పెక్ట్ టు గాడ్, ದೇವರಿಗೆ ಮರ್ಯಾದೆಯನ್ನು గివ్ ಸಲ್ಲಿಸಬೇಕು, ప్రయారిటీ టు గాడ్, ದೇವರಿಗೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು so ಸಲ್ಲಿಸಬೇಕು, that you will receive ಆದ್ರಿಂದ ನೀವು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತೀರಾ all the heavenly benefits. ದೇವರ ಪರಲೋಕ ಆಶೀರ್ವಾದ ಎಲ್ಲವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳುತ್ತೀರಾ. సెకండ్ టైం ಎರಡನೇ ಹಂತದಲ್ಲಿ మరలా దేవుడు పైకి రమ్మని చెప్పాడు. ಮತ್ತೆ ದೇವರು ಮೇಲಕ್ಕೆ ಕರೆದನು. ఈసారి ఫస్ట్ పలకలు నేను చేశాను, ಈ ಸತಿ ಮೊದಲನೇದಾಗ ಹಲಗೆಗಳನ್ನು ನಾನು ಮಾಡಿದೆನು. నువ్వు పగలగొట్టింది నువ్వేగా, ಹೊಡೆದಾಕಿದ್ ನೀನೇ ತಾನೇ, నువ్వే 2 పలకలు చేస్తురా అన్నాడు. ನೀನೇ 2 ಹಲಗೆಗಳನ್ನು ಮಾಡ್ಕೊಂಡು ಬಾಯಿ మీద ಹೇಳಿದನು. దీంట్లో ఒక అర్థం ఉంది, సరే ఇప్పుడు ప్రస్తుతానికి వద్దు, ಇದಕ್ಕೊಂದು ಅರ್ಥ ಇದೆ, ಈ ಸತಿ ನಾನು ಹೇಳುವುದಿಲ್ಲ, నువ్వే చేసుకొనిరా, ನೀನು ಮಾಡಿಕೊಂಡು ಬಾ, నేను రాసిస్తాను అన్నాడు. ನಾನು ಬರೆದು ಕೊಡ್ತೇನೆ ಎಂದಾಗ ಹೇಳಿದನು. ఈ 2 పలకలకు ఆ సుత్తి పెట్టి కొట్టుకుని
కొట్టుకుని 2 పలకలు చేత్తో పట్టుకుని పైకి వెళ్ళాడు. ಈ 2 ಹಲಗೆಗಳನ್ನು ಸುತ್ತಿಯಿಂದ ಕೈಯಲ್ಲಿ ಹೊಡೆದವರು ತೆಗೆದುಕೊಂಡು ಮೇಲೆ ಹೋದ್ನು. దేవుడు ఆ పలకల మీద 10 ఆజ్ఞలు రాశాడు. ದೇವರ ಹಲಗೆಯ ಮೇಲೆ 10 ದಶಾಜ್ಞೆಗಳನ್ನು ಬರೆದನು. రాసిన తర్వాత ಬರೆದಾದ್ಮೇಲೆ ఒక రహస్యం చెప్పాడు. ಒಂದು ರಹಸ್ಯವನ್ನು ತಿಳಿಸಿದನು. ఫస్ట్ టైం నువ్వు వచ్చినప్పుడు ಮೊದಲನೇ ಸತಿ ನೀನು ಬಂದಾಗ నా యొక్క మహిమ మాత్రమే కొండ మీదకి వచ్చింది. ನನ್ನ ಮಹಿಮೆ ಮಾತ್ರ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಬಂತು. ఇప్పుడు కొండ మీద నుండి ಇವಾಗ ಬೆಟ್ಟದಿಂದ ఐఎమ్ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్ ఆర్ నన్ను నేను రివీల్ చేసుకోబోతున్నాను. ನನ್ನನ್ನು ನಿನಗೆ ಪ್ರತ್ಯಕ್ಷ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ఏం రివీల్ చేస్తున్నానంటే ಏನ್ ಪ್ರತ್ಯಕ್ಷ ಪಡಿಸುತ್ತೇನೆ ಅಂದ್ರೆ మై నేమ్. ನನ್ನ ಹೆಸರು. జాగ్రత్తగా వినండి, ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಿರಿ. మై నేమ్, ನನ್ನ ಹೆಸರು, నా నామాన్ని మాత్రమే ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను. ನನ್ನ నామವನ್ನು ಮಾತ್ರ ಇವಾಗ ಪ್ರತ್ಯಕ್ಷ ಪಡಿಸುತ್ತಿದ್ದೇನೆ. సియోనులో నుండి ప్రకాశించింది అన్నాడు కాబట్టి సియోనునింದ ప్రకాశవాయితದ್ರಿಂದ 3 కొండల మీద దేవుడు ప్రకాశించినటువంటి విధానాన్ని ఒకసారి మీకు చెప్తున్నాను ఈ ఆదివారం. 3 ಬೆಟ್ಟಗಳಲ್ಲಿ ದೇವರು ಪ್ರಕಾಶಿಸಿದ ವಿಧಾನ ನಮಗೆ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ ಈ ಭಾನುವಾರ. సీనాయి కొండ మీద నుంచి ఆయన నామాన్ని ప్రకటించాడు. ಸೀನಾಯಿ ಬೆಟ್ಟದಿಂದ ಆತನ ನಾಮವನ್ನು ಪ್ರಕಟಿಸಿದನು. సీనాయి కొండ మీద నుంచి హి రివీల్డ్ హిస్ నేమ్. ಸೀನಾಯಿ ಪರ್ವತದಿಂದ ಆತನ ತನ್ನ ನಾಮವನ್ನು ಪ್ರತ್ಯಕ್ಷಪಡಿಸಿದನು. దీని అబ్రహాంకి తెలియలేదు, ನಿಮ್ಮ ಅಬ್ರಹಾಮನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ, ఇస్సాకి తెలియలేదు, ಇಸಾಕನಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ, యాకోబుకి తెలియలేదు, ಯಾಕೋಬನಿಗೂ ಗೊತ್ತಿಲ್ಲ. అప్పటి వరకు ఎవ్వరికి ఆయన నామాన్ని ఇవ్వలేదు. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯಾರಿಗೂ ಆತನ ನಾಮವನ್ನು ತೋರಿಸಲಿಲ್ಲ. మోషే ఒక్కడే అడిగాడు, ಮೋಶೆ ಒಬ್ಬನೇ ಕೇಳಿದನು, నీ పేరేంటి అన్నాడు. ನಿನ್ನ ಹೆಸರೇನೆಂಬುದಾಗಿ ಕೇಳಿದನು. నీ పేరేంటి, ನಿನ್ನ ಹೆಸರೇನು? సరే అడుగుతున్నావు కాబట్టి ನೀನು ಕೇಳುತ್ತಿರೋದ್ರಿಂದ ఉన్నవాడిని అనువాడిని అని చెప్పాడు అక్కడ. ನಾನು ಇದ್ದವನು ಇರುವವನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನಲ್ಲಿ. కానీ వాళ్ళని విడిపించి బయటకు తీసుకొచ్చి కొండ మీదకి తెచ్చిన తర్వాత ಅವತನ್ನು ಬಿಡಿಸ್ಕೊಂಡು ಬಂದು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಬೆಟ್ಟಕ್ಕೆ ಕರ್ಕೊಂಡು ಬಂದ ಮೇಲೆ ఆయన నామాన్ని రిలీజ్ చేస్తున్నాడు. ఆ నామమే యెహోవా అనే నామం. ಆತನ ನಾಮವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದನು. ಆತನ ನಾಮವೇ ಯೆಹೋವಾ. ఎప్పుడైతే ఆ కొండ మీద నుంచి ఆ నామాన్ని ఆయన నోటితో ప్రకటించాడో, ಯಾವಾಗ ಬೆಟ್ಟದಿಂದ ಯೆಹೋವಾ ಮತ್ತು ನಾಮವನ್ನು ಪ್ರಕಟಿಸಿದನೋ అక్కడ ఒక శబ్దం దాని వెనక వచ్చిందంట. ಅಲ್ಲಿ ಒಂದು ಶಬ್ದ ಹಿಂದೆಯಿಂದ ಬಂತಂತೆ. యెహోవా దయగలవాడు, ಯೆಹೋವನು ದಯವುಳ್ಳವನು, కనికరము గలవాడు, ಕನಿಕರವುಳ್ಳವನು, దీర్ఘశాంతం గలవాడు, దీర్ఘశాಂತನು, ఆయన కృపా సత్యములు గలవాడు, ಆತನು ಕೃಪಾಪೂರ್ಣನು, ఆయన వేవేల మందికి తన కృపను చూపేవాడు, ಆತನು 1000 ತಲೆವರೆಗೂ ಆತನ ಕೃಪೆ దోషులను ತೋರಿಸುವವನು, నిర్దోషులుగా ఎంచనివాడు ದೋಷನನ್ನು ನಿರ್ದೇಶ అనే మాట కూడా ప్రకటించబడింది ಎಂಬ ಮಾತು ಕೂಡ ಪ್ರಕಟಿಸಲ್ಪಟ್ಟಿತು ಅಲ್ಲಿ. దేవుని స్తోత్రం చెప్తారు ఒకసారి. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಹೇಳ್ತೀರಾ ಒಂದ್ಸತಿ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ಗಮನಿಸಬೇಕಾದಂತ ವಿಷಯವೇನೆಂದ್ರೆ ఆయన ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ಆತನು ಆಜ್ಞೆಗಳನ್ನು ಕೊಟ್ಟ ಮೇಲೆ ఆయన నామాన్ని రిలీజ్ చేశాడు. ಆತನ ನಾಮವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡಿದನು. నామానుకున్న పవర్ ఏంటో తెలుసా? ನಾಮಕ್ಕಿರುವಂತ ಶಕ್ತಿ ಏನು ಗೊತ್ತಾ? ఫర్ సపోజ్ మీరు ఒక ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్, ನಿಮಗೆ ಒಂದು ತುಂಬಾ ನಿಮಗೆ ಇನ್ಫ್ಲುಯೆನ್ಸ್ ಇರುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿದ್ದಾರೆ. మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఆఫీస్కి వస్తే, ನಿಮ್ಮ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ಯಾರಾದರೂ ಕಚೇರಿಗೆ ಬಂದರೆ ఎవరైనా నువ్వు అంటాడు అక్కడ ఉన్నటువంటి అటెండర్. ಅಲ್ಲಿರುವಂತ ಅಟೆಂಡರ್ ಯಾರು ನಿಮ್ಮದಾಗ ಕೇಳುತ್ತಾನೆ. మీ సార్ పేరు, మీ ఆఫీసర్ పేరు చెప్పి ఆయన మా బ్రదర్, ಆ ಆಫೀಸರು ఆ వ్యక్తి ನನ್ನ సహోదర ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ, నేను తన బ్రదర్ని అందుకే వచ్చానంటే ఆయన పేరు చెప్తేనే ఈయన ఏం చేస్తాడు? గబగబ తీసుకొచ్చి కుర్చీ వేసి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి తీసుకొచ్చి కాఫీ ఇస్తాడు. ಆತನು ನನ್ನ ಸಹೋದರ ಎಂಬುದಾಗಿ ಆತನ ಹೆಸರು ಹೇಳಿದ್ರೆ ಸಾಕು, ಅಲ್ಲಿ ಚೇರ್ ಹಾಕಿ ನಿಮಗೆ ಕಾಫಿ ಕೊಟ್ಟು ಮರ್ಯಾದೆ ಮಾಡುತ್ತಾನೆ. ఆ అధికారి ఏం చెప్పలా, ಆ ಅಧಿಕಾರಿ ಏನು ಹೇಳಲಿಲ್ಲ, ఆయన ఏం మాట్లాడలా, ಆತನ ಏನು ಇನ್ನೂ ಮಾತಾಡಿಲ್ಲ. జస్ట్ ఆయన పేరు చెప్పాడు అంతే. ಅಲ್ಲಿ ಆತನ ಹೆಸರು ಮಾತ್ರ ಹೇಳಲ್ಪಟ್ಟಿತು. ఈ సృష్టిని సృజించింది ఆయనే, ಈ ಸೃಷ್ಟಿಯನ್ನು ಸೃಷ್ಟಿಸಿದವನು ಆತನೇ, ఈ లోకములో ఉన్నవన్నీ ఆయనవే, ಈ ಲೋಕದಲ್ಲಿರುವಂತ ಪ್ರತಿಯೊಂದು ವಿಷಯವೂ ಆತನವೇ. ఆయన పేరు దీనన్నిటికీ తెలుసు. ಆತನ ಹೆಸರು ಇವೆಲ್ಲದಕ್ಕೂ ಗೊತ್ತು. సముద్రానికి తెలుసు, ಸಮುದ್ರಕ್ಕೆ ಗೊತ್ತು, భూమికి తెలుసు, ಭೂಮಿಗೂ ಗೊತ್ತು, నక్షత్రాలకు తెలుసు, ನಕ್ಷತ್ರಗಳಿಗೆ ಗೊತ್ತು, చెట్లకు తెలుసు, ಮರಗಳಿಗೆ ಗೊತ್ತು, జంతువులకు తెలుసు, ಜಂತುಗಳಿಗೆ ಗೊತ್ತು, ప్రతి ఒక్కదానికి తెలుసు. ಪ್ರತಿ ಒಂದಕ್ಕೂ ಗೊತ್ತು. ఆయన నామములో నువ్వు వెళితే, ಆತನ ನಾಮದಲ್ಲಿ ನೀನು ಹೊರಟಾಗ, ఈ నామాన్ని తీసుకుని నువ్వు వెళితే ನಿನ್ನ ನಾಮವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ನೀನು ప్రతి ಹೊರಟಾಗ ఒక్కటి నీకు రెస్పాన్స్ ఇవ్వాల్సిందే. ಪ್ರತಿಯೊಂದು ನಿನಗೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕೊಡುತ್ತದೆ. ప్రతి ఒక్కటి నీకు విధేయత చూపాల్సిందే. ಪ್ರತಿಯೊಂದು ನಿನಗೆ ವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. ఒకవేళ ప్రతికూలంగా ఏ పరిస్థితి ఉన్నా కూడా, ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಯಾವ You take my name. ಅದನ್ನ ನೀವು నా ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳಿ. పేరుని తీసుకెళ్ళు, ನನ್ನ ಹೆಸರನ್ನು ತೆಗೆದುಕೊಂಡು నా ಹೋಗಿ, నామాన్ని తీసుకెళ్ళు. ನಾಮವನ್ನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗು. నా నామానికి విధేయత చూపంది ఏది కూడా లేదు. ನನ್ನ ನಾಮಕ್ಕೆ ವಿಧೇಯತೆ ತೋರಿಸುವಂತ ಇರುವಂತದ್ದು ಯಾವುದೂ ఈ ಇಲ್ಲ. రోజు ఒక ప్రకటన చేస్తున్నా, ಇವತ್ತೊಂದು ಪ್ರಕಟಣೆ ಕೊಡುತ್ತಿದ್ದೇನೆ. I gave my name to my people. ನನ್ನ ಹೆಸರನ್ನ ನನ್ನ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಕೊಡುತ್ತೇನೆ. నా ప్రజలకు నా నామాన్ని ఇస్తున్నాను. ನನ್ನ ప్రజಗಳಿಗೆ ನನ್ನ ಹೆಸರನ್ನು ఈ ಕೊಡುತ್ತೇನೆ. నామ ప్రభావాన్ని బట్టి ఈ లోకంలో వాళ్ళు దర్జాగా బ్రతుకుతారు. ಈ ನಾಮದ ಪ್ರಭಾವದಿಂದ ಈ ಲೋಕದಲ್ಲಿ ಅವರು ಧೈರ್ಯವಾಗಿ తండ్రి ಬಾಳುತ್ತಾರೆ. అయిన దేవునికి మహిమ కలుగును గాక. ತಂದೆ ದೇವರಿಗೆ
ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಆಗಬೇಕು గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన స్తోత్రాలు చెల్లిద్దాం ఒకసారి. ಚಪ್ಪಾಳೆಯನ್ನು హల్లెలూయా. హల్లెలూయా. Glory to God. ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ. సీనాయి మీద నుండి సినాయి ಬೆಟ್ಟದಿಂದ ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాడు. ಆತನ ನಾಮವನ್ನು ಪ್ರಕಟಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఎందుకు ప్రకటిస్తున్నాడంటే ಏನಕ್ಕೆ ಪ್ರಕಟಿಸುತ್ತಿದ್ದಾನೆಂದ್ರೆ అప్పటి వరకు ఎవరిని ఆరాధిస్తున్నారో వాళ్ళకి తెలియదు. ಅದಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಯಾರನ್ನ మీ దేవుడు ఎవరు అంటే వాళ్ళకి తెలియదు. ನಿಮ್ಮ ದೇವರು ಯಾರಂದ್ರೆ ಅವ್ರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మా దేవుడు కార్యాలు చేసేవాడు, మా దేవుడు ఫరోని ముంచేసిన వాడని చెప్పుకోవటమే కానీ పేరు తెలియదు. ನಮ್ಮ ದೇವರ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡೋದು, ನಮ್ಮ ದೇವರು ಫರೋವನ್ನು ಮುಳುಗಿಸಿದ ನಮ್ಮದಾಗಿ ಗೊತ್ತಿದೆ ಹೊರತು ಅವ್ರ ಹೆಸರು ಗೊತ್ತಿಲ್ಲ. ఒక రహస్యం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ಒಂದು ರಹಸ್ಯ ಹೇಳ್ತಾನೆ, ದಯವಿಟ್ಟು ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಿ. అబ్రహాముకి చెప్పనోడు, ఇస్సాకుకి చెప్పనోడు, యాకోబుకి చెప్పనోడు. ಅಬ್ರಹಾಮನಿಗೆ ಹೇಳಿದೆ, ಇಸಾಕನಿಗೆ ಹೇಳಿದೆ, ಯಾಕೋಬನಿಗೂ ಹೇಳಿದೆ. మోషేకి ఎందుకు చెప్పాడు? ಮೋಶೆಗೆ ಮಾತ್ರ ಏನು ಕೇಳಿದನು? మోషేకి ఆయన ఎవరో తెలుసుకోవటం అంటే ఇష్టం. ಮೋಶೆಗೆ ಆತನ ಯಾರೆಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟನು. ఆయన్ని తెలుసుకోవాలని ఆశపడ్డాడు. ಆತನನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಆಶೆಪಟ್ಟನು. తెలుసుకోవడం మాత్రమే కాదు, ఐగుప్తు దేశం వెళ్ళి వాళ్ళకి మీ దేవుడు యెహోవా అయ్యా బాబో అని చెప్పాలనుకున్నాడు. ತಿಳಿದುಕೊಳ್ಳೋದು ಮಾತ್ರವಲ್ಲ, ಅಲ್ಲಿರುವಂತ ಐಗುಪ್ತ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಮ್ಮ ದೇವರು ಯೆಹೋವನ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಿಕ್ಕೆ ಆಶೆಪಟ್ಟನು. దేవుడు ఎవరు అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి, చూడాలి అని ఆశపడ్డాడు. ನಿಮ್ಮ ದೇವರು ಯಾರೆಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಳ್ಬೇಕೆಂಬುದಾಗಿ ಆತನ ಆಶೆಪಟ್ಟನು. ఎవరికి రివీల్ చేసుకుంటాడో తెలుసా? ದೇವರು ಯಾರಿಗೆ ಪ್ರತ್ಯಕ್ಷ ಮಾಡುತ್ತಾನೆ ಗೊತ್ತಾ? ఎవరికి ఆయన మర్మాలు చెప్తాడో తెలుసా? ದೇವರು ಯಾರಿಗೆ ಮರ್ಮಗಳನ್ನು ಹೇಳ್ತಾನೆ ಗೊತ್ತಾ? ఎవరికి ఆయన సీక్రెట్స్ రిలీజ్ చేస్తాడో తెలుసా? ದೇವರು ಯಾರಿಗೆ ರಹಸ್ಯಗಳನ್ನು ತಿಳಿಸುತ್ತಾನೆ ಗೊತ್ತಾ? ఎవరికి ఆయన ట్రెజర్స్ లో ఉన్నదాన్ని ఇస్తాడో తెలుసా? ದೇವರು ಯಾರಿಗೆ ನಿಧಿಯನ್ನು ಕೊಡುತ್ತಾನೆ ಗೊತ್ತಾ? ఎవరైతే నిజంగా ఆశతో అడుగుతారో, ಯಾರು ಆಸಕ್ತಿಯಿಂದ ಕೇಳುತ್ತಾರೋ, దాన్ని ప్రజలకు చెప్పడానికి ఎవరైతే అంకిత భావంతో ఉంటారో, ಯಾರು ಪ್ರಜೆಗಳು ಹೇಳಲಿಕ್ಕೆ ಅಂಕಿತ ಭಾವದಿಂದ ఆ ಇರುತ್ತಾರೋ, సత్యాన్ని సంఘానికి చెప్పి సంఘాన్ని బలపరచడానికి ఎవరైతే డెడికేషన్ తో ఉంటారో, ಆ ಸತ್ಯವನ್ನು ತಿಳಿದುಕೊಂಡು ಸಭೆಗೆ ತಿಳಿಸಿ ಬಲಪಡಿಸಬೇಕು ಯಾರು ಆಸಕ್ತಿಯಿಂದ ಇರುತ್ತಾರೋ, వాళ్ళకి రివీల్ చేసుకోవడం ఆయనకి చాలా ఇష్టం. ಅವರಿಗೆ ತಿಳಿಸಲ್ಪಡಲಿಕ್ಕೆ ಆತನು ತುಂಬಾ ಇಷ್ಟಪಡುತ್ತಾನೆ. ప్రైజ్ గాడ్. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. సో ఫస్ట్ స్టెప్, ಮೊದಲನೇ ಹಂತ, సీనాయి మీద నుండి ಸಿನಾಯಿ ಬೆಟ್ಟದಿಂದ తన నామాన్ని రిలీజ్ చేశాడు. ಆತನ ನಾಮವನ್ನು సో ಪ್ರತ್ಯಕ್ಷಪಡಿಸಿಕೊಂಡನು. దట్ హిస్ పీపుల్, ಆದ್ರಿಂದ ಆತನ ಪ್ರಜೆಗಳು ఆ నామాన్ని బట్టి, ಆ ನಾಮದಿಂದ, ఆ నామ శక్తిని బట్టి, ಆ ನಾಮದ ఆ ಶಕ್ತಿಯಿಂದ, నామ ప్రభావాన్ని బట్టి ಆ ನಾಮದ ಪ್ರಭಾವದಿಂದ సమస్త భూమి మీద ಸಮಸ್ತ ಭೂಮಿ వాళ్ళు ಮೇಲೆ ఎక్కడికి వెళ్ళినా ಅವರೆಲ್ಲಿ ಹೋದರು ఆయన పేరు చెప్తే ಆತನ ಹೆಸರು ಹೇಳಿದರೆ ఆ స్థలం ఆయన కోసం స్పందిస్తుంది. ಆ ಸ್ಥಳ ಆತ ಅವರಿಗೆ ಸ್ಪಂದಿಸುತ್ತದೆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఎర్ర సముద్రం అందుకే రెస్పాన్స్ ఇచ్చింది. ಕೆಂಪು ಸಮುದ್ರ ಅದಕ್ಕೆ ಅದು ಸ್ಪಂದಿಸಿತು. రాయి అందుకే ఏం చేసింది? ಕಲ್ಲು ಕೂಡ ಕೇಳಿತು, ಏನ್ ಮಾಡಿತು? కొడితే నీళ్ళు ఇచ్చింది. ಹೊಡೆದರೆ ನೀರನ್ನು ಕೊಟ್ಟಿತು. ఆకాశం వైపు చూస్తే మన్నా ಆಕಾಶದ ಕೈಗೆ ತೋರಿಸಿದಾಗ వచ్చింది. ಮನ್ನಾ ಬಂತು. దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. మాంసం తినాలి, చికెన్ తినాలంటే పూరేళ్ళు, ಮಾಂಸ ತಿನ್ಬೇಕು, ಚಿಕನ್ ತಿನ್ಬೇಕೆಂದಾಗ ఎఫ్రైమ పూరేళ్ళు వచ్చినాయి. ಮೇಲಿಂದ ಬಿತ್ತು ಮನ್ನಾ. ఆయన నామములో ఈ సృష్టి మీద నువ్వెక్కడికి వెళ్ళినా బ్రతుకుతావు. ಆತನ ನಾಮದಿಂದ ಸೃಷ್ಟಿ ಮೇಲೆ ಎಲ್ಲಿ ಹೋದ್ರೂ ಕೂಡ ಬದುಕುತ್ತೀಯ. ఆయన నామాన్ని నువ్వు నమ్మితే, ಆತನ ನಾಮವನ್ನು ನೀನ್ ನಂಬಿದರೆ ఆయన నామం నిన్ను బ్రతికిస్తుంది. ಆತನ ನಾಮ ನಿನ್ನನ್ನು ಅದು ಬದುಕಿಸುತ್ತದೆ. కాబట్టి నా నామాన్ని మీకు విడుదల చేస్తున్నా. ಆದ್ರಿಂದ ನನ್ನ ನಾಮ ನಿಮಗೆ ಬಿಡುಗಡೆ ಮಾಡುತ್ತೇನೆ. థ్యాంక్ యూ జీసస్. యేసయ్య నిನಗೆ ఆయన నామం యెహోవా నామం. ಆತನ ಹೆಸರು ಯೆಹೋವನ మన ಹೆಸರು. జీవితాలకు బలమగును గాక. ಆ ಹೆಸರು ನಮಗೆ మన ಬಲವಾಗಲಿ. కుటుంబాలకు దీవెనగును గాక. ನಮ್ಮ కుటుంಬಕ್ಕೆ మన ಆಶೀರ್ವಾದವಾಗಲಿ. పరిస్థితుల్లో ప్రభావం చేయును గాక. ನಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಪ್ರಭಾವ ఆయన ಮಾಡಲಿ. బలాధిక్యమైనటువంటి నామం మహిమపరచబడును గాక. ಆತನ ಬಲವುಳ್ಳ ನಾಮ ಮಹಿಮೆ ಪಡಿಸಲ್ಪಡಲಿ. నెంబర్ సెకండ్, ಎರಡನೇದಾಗಿ దయచేసి చూద్దాం. ನೋಡೋಣ ನೋಡಿ. మాథ్యూ 17, ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 17ನೇ ಅಧ್ಯಾಯ. మత్తయి 17, మత్తయి సువార్త 17వ అధ్యాయం. ಮತ್ತಾಯನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 17ನೇ ಅಧ್ಯಾಯ. యేసుక్రీస్తు వారు ఒక కొండ మీదకి వెళ్ళారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಒಂದು ಬೆಟ್ಟ ಹತ್ತಿದನು. చూడండి ఒకసారి మొదటి నుంచి చదువుదాం. ఆ దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. వారి ఎదుట యేసయ్య ఏం పొందారంట? రూపాంతరం పొందారు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. స్తోత్రం చెప్పండి ఒకసారి. స్తోత్ర ಹೇಳಿ ಒಂದ್ಸತಿ. ఇంకోసారి స్తోత్రం చెప్పండి. ಇನ್ನೊಂದ್ಸತಿ స్తోత్ర ಹೇಳಿ ಒಂದ್ಸತಿ. పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవా
పర్వతం మీద తన పేరుని ప్రకటించాడు. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ತಂದೆಯಾದ ದೇವರು ತನ್ನ ಹೆಸರನ್ನ దాని ಪ್ರಕಟಿಸಿದ್ದಾನೆ. వెనక నుండి ఆయన ఏమయ్యాడు అనేది కూడా ప్రకటించబడింది. ಅದರ ಹಿಂದೆ ಆತನ ಏನೆಂಬುದಾಗಿ ಕೂಡ ఆ ಪ್ರಕಟಿಸಿಕೊಂಡನು. ప్రకటన బట్టి ప్రజలందరూ అరణ్యంలో సర్వైవ్ అయి కనాను దేశం పొందారు. ಆ ಪ್ರಕಟಣೆಯಿಂದ ಆ ಅರಣ್ಯದಲ್ಲಿ ಅವರು ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟರು. ఈ రోజు మన రక్షకుడు, ಇವತ್ತು ನಮ್ಮ ರಕ್ಷಕನು, మన ప్రభు, ನಮ್ಮ ಕರ್ತನು భూలోకానికి ఆయన కుమారుడుగా దిగి వచ్చిన వాడు కూడా ಭೂಮಿಗೆ ಆತನ ಮಗನಾಗಿ ಇಳಿದು ಬಂದರೂ ಕೂಡ ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళి ಎತ್ತರವುಳ್ಳ ಬೆಟ್ಟಕ್ಕೆ ಹೋಗಿ ఆయన ఏకాంతముగా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే ಆತನ ಏಕಾಂತವಾಗಿ ಕೂತ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ఆయన రూపాంతరం పొందాడు. ಆತನ ರೂಪ ಬೇರೆ ಆಯಿತು. హీ వాస్ ట్రాన్స్ఫిగర్డ్. ಆತನ ರೂಪವು ಬದಲಾಯಿತು. ఆయన రూపం మారిపోయింది. ಆತನ ರೂಪವು ಪೂರ್ತಿಯಾಗಿ ఆయన ಬದಲಾಯಿತು. ముఖం కాంతితో, ಆತನ ಮುಖವು ಪ್ರಕಾಶವುಳ್ಳವಾಗಿ, విపరీతమైనటువంటి కాంతితో, మహిమతో ఆయన ముఖం ప్రకాశిస్తుంది. ತುಂಬಾ ಮಹಿಮೆಯಿಂದ ಆತನ ಮುಖವು ಪ್ರಕಾಶಿಸುತ್ತಿತ್ತು. ఆయన వేసుకున్న వస్త్రములు తెల్లటి వస్త్రం మహిమతో షైనింగ్ వచ్చేస్తున్నాయి. ಆತನ ಹಾಕಿಕೊಂಡಂತ ವಸ್ತ್ರವು ಕೂಡ ಮಹಿಮೆ ಉಳ್ಳದಾಗಿ ಅದು ತುಂಬಾ ಪ್ರಕಾಶವಾಗಿತ್ತು. ఆయన అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే ನಾವು ಆತನ ಅದೇ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ హెవెన్ లో ఉన్నటువంటి మోషే ఏలియాలు ఇద్దరు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತ ಮೋಶೆ ಮತ್ತು ಏಲಿಯರು ಬಂದು ಆತನ ಜೊತೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾರೆ. వీళ్ళ ముగ్గురు కళ్ళతో చూస్తూనే ఉన్నారు. ಇವರು ಮೂರು ಕಣ್ಣಿಂದ ನೋಡ್ತಾನೆ ಇದ್ದಾರೆ. జీసస్ ఎక్స్పోజ్డ్ హిమ్సెల్ఫ్. ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತನ್ನ ಪ್ರತ್ಯಕ್ಷ ಮಾಡಿಕೊಂಡನು. ప్రైజ్ గాడ్. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. హూ ఇస్ యువర్ జీసస్? ನಿಮ್ಮ ಯೇಸು ಯಾರು? నీ యేసు, నా యేసు ఆయన ఒక యోసేఫు కుమారుడు, మరియ కుమారుడే కాదు ఆయన. ನಿನ್ನ ಯೇಸು, ನನ್ನ ಯೇಸು ಯೋಸೇಫನ ಮರಿಯನ ಮಗನ ఆ ಮಾತ್ರವಲ್ಲ. రోజున మనుషులు అనుకున్నట్టు కాదు ఆయన. ಆವತ್ತು ತಿಳಿದುಕೊಂಡಂತ ಮನುಷ್ಯ ಅಲ್ಲ ಆತನು. తన తండ్రి పర్వతం మీద ఏం చూపించాడో ಆತನ ತಂದೆ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಏನ್ ತೋರಿಸಿಕೊಂಡನೋ ఈయన కూడా కొండ మీద అదే చూపిస్తున్నాడు. ಈತನು ಕೂಡ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಅದೇ ತೋರಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. ఆయన ముఖ రూపం మారిపోయింది. ಆತನ ಮುಖವು ಬದಲಾಯಿತು. ఆ యేసుని చూడడానికి కూడా దగ్గరికి వెళ్తానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు. ಆ ಯೇಸುವನ್ನು ನೋಡಲು ಹತ್ತಿರ ಹೋಗಲು ಕೂಡ ಇವರು ಭಯಪಡುತ್ತಿದ್ದಾರೆ. ఎప్పుడో మోషే, ఎప్పుడో ఏలియా వచ్చి వీళ్ళతో మాట్లాడుతున్నారు. ಯಾವಾಗಲೂ ಮೋಶೆ ಏಲೆ ಬಂದು ಈ ತರ ವಿರುದ್ಧ ಮಾತನಾಡುವಾಗ పేతురు, యోహాను, యాకోబు దాన్ని చూశారు. ಪೇತರು ಯೋಹನ ಯಾಕೋಬನು ಅದನ್ನು ನೋಡಿದಾಗ అప్పుడు పేతురు అంటున్నాడు, ಅವಾಗ ಪೇತ್ರನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ప్రభువా, ಕರ್ತನೇ, మనం ఇక్కడ ఉండడం మంచిది. ನಾವು ಇಲ್ಲಿರೋದು ಒಳ್ಳೆಯದು. నీకో పర్ణశాల, ఆయనకో పర్ణశాల, నీకో ఇల్లు కట్టేస్తాను నేను. ನಿಮ್ಮ ಮೂವರಿಗೆ ಪರ್ಣಶಾಲೆಗಳನ್ನು ಕಟ್ಟಿಸುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. మనం ఈ కొండ మీద ఉండిపోదాం అన్నాడు. ನಾವು ಈ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇದ್ಬಿಡೋಣ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. పైనుంచి ఒక స్వరం వినబడింది. ಮೇಲಿಂದ ಒಂದು ಸ್ವರ ಕೇಳಿಸಲ್ಪಟ್ಟಿತು. నోరు మూసుకుని చెప్పింది వినండి. ಬಾಯಿ ಮುಚ್ಕೊಂಡು ಹೇಳದನ್ನ ಕೇಳ್ರಿ ಎಂಬುದಾಗಿ. నోరు మూసుకుని చెప్పింది వినండి. ಬಾಯಿ ಮುಚ್ಕೊಂಡು ಹೇಳದನ್ನ ಕೇಳ್ರಿ ఇక్కడ ಎಂಬುದಾಗಿ. మీరు చూడాల్సింది చూడండి. ನೀವು ನೋಡಬೇಕಾದನ್ನ ನೋಡ್ರಿ. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? ಇಲ್ಲಿ ಏನ್ ತೋರಿಸುತ್ತಿದ್ದಾನೆ? ఏం చెప్తున్నాడు? ಏನ್ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ? పేతురు, ಪೇತ್ರನೇ, నువ్వు అనుకుంటున్నట్టు నేను నజరేయుడిని కాదు. ನೀನ್ ತಿಳಿದುಕೊಂಡಾಗ ನಾನು ನಜರೇಯನಲ್ಲ. నువ్వు అనుకుంటున్నట్టు యోసేఫు మరియలకు పుట్టినోడు కాదు నేను. ನಾನು ಯೋಸೇಫನಿಗೆ ಮರಿಯನ್ನು ಹುಟ್ಟಿದ ಮಗನಲ್ಲ ನಾನು. మనుషులు అనుకుంటున్నట్టు నేనేదో ఈ దేశానికి, ఈ భూమికి సంబంధించినోడు కాదు నేను. ಮನುಷ್ಯರು ತಿಳ್ಕೊಂಡ ಪ್ರಕಾರ ನಾನು ಈ ದೇಶಕ್ಕೆ ಭೂಮಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವನಲ್ಲ. ఒక్కసారి నీకు తెలియజేసుకుంటున్నాను నా రూపం ఏంటో. ಒಂದು ಸತಿ ನಾನು ನಿಂಗೆ ತೋರಿಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀನಿ ನನ್ನ ರೂಪವೇನೆಂಬುದಾಗಿ. నేను మహిమలోకి వెళ్ళినప్పుడు ఎట్లుంటానో ఒక్కసారి చూడు. ನಾನು ಮಹಿಮೆಯಲ್ಲಿ ಹೋದಾಗ ಯಾವ ರೀತಿ ಗಿರಿತಾನೆ ಒಂದ್ಸತಿ ನೋಡು. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ಅವ್ರಿಗೆ ಅವಾಗ ಅರ್ಥವಾಯ್ತು, యేసు నజరేయుడు కాదు, ಯೇಸು ನಜರೇಯನಲ್ಲ, యేసు యెరూషలేం వాడు కాదు, ಯೇಸು ಯೆರೂಸಲೇಮ್ యేసు ಸಂಬಂಧಪಟ್ಟವನಲ್ಲ, భూ సంబంధి కాదు, ಯೇಸು ಭೂ ಸಂಬಂಧಿ ಅಲ್ಲ, ఈయన పరలోక సంబంధి అని అప్పుడు ಈತನ అర్థమైంది. ಪರಲೋಕ ಸಂಬಂಧಿ ಎಂಬುದಾಗ ಅವ್ರಿಗೆ ಅವಾಗ ಅರ್ಥವಾಯ್ತು. పరలోక సంబంధి అని అర్థమైన రోజు నుండి, ಪರಲೋಕ ಸಂಬಂಧಿ ಎಂಬುದಾಗ ಅರ್ಥವಾದ ದಿನದಿಂದ, యేసును గూర్చిన ప్రత్యక్షత వాళ్ళ కలిగిన రోజు నుండి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಪ್ರತ್ಯಕ್ಷತೆಯನ್ನು ಅವರಿಗೆ ತಿಳಿದುಕೊಂಡ ದಿನದಿಂದ యేసు యొక్క శక్తి వాళ్ళలోకి వచ్చింది. ಯೇಸುವಿನ ಶಕ್ತಿ ಅವರೊಳಗೆ ಬಂತು. వాళ్ళు ఎలాంటి పరిస్థితులు వాళ్ళు ఫేస్ చేసినా, ಅವ್ರು ಎಂತ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಅವರು ఎలాంటి కష్టాలు వాళ్ళు ఫేస్ చేసినా, ಎಂತ ಕಷ್ಟದಲ್ಲಿ ಹೋದ್ರು ಅವರು, నాతో ఉన్నది పరలోకం నుంచి దిగి వచ్చిన యేసు, ನನ್ನ ಜೊತೆಗಿರುವಂತಹ ಪರಲೋಕದ ಇಲ್ಲದ ಬಂತ ಯೇಸು, ఆయన తన శక్తి నాకిచ్చాడు. ಆತನು ತನ್ನ ಶಕ್ತಿಯನ್ನು ನನಗೆ ಕೊಟ್ಟನು. ఆయన ఎట్లా ఉంటాడో నేను అట్లాగే ఉంటా ಆತನು ಯಾವ ರೀತಿ ಇರುತ್ತೆ ನಾನು ಅದೇ ತರ ಇರುತ್ತೇನೆ అనే ధైర్యం వాళ్ళలో కలిగింది. ಎಂಬುವ ಧೈರ್ಯ ಅವರಲ್ಲಿ ಹುಟ್ಟಿತು. సో సెకండ్, ಎರಡನೇದಾಗಿ రూపాంతరపు కొండ మీద నుండి ರೂಪಾಂತರ ಪಟ್ಟಂತ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ప్రభువు ఆయన ప్రకాశిస్తున్నాడు. ಕರ್ತನು ಅಲ್ಲಿ ಪ್ರಕಾಶಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಾನೆ. దీని ద్వారా ಇದರಿಂದ ఆయన శిష్యులకు అర్థమైంది, ಅವರ ಶಿಷ್ಯರಿಗೆ ఈయన ಅರ್ಥವಾಯಿತು, భూలోక సంబంధి కాదు, ಈತನು ಭೂಮಿ ಸಂಬಂಧವಲ್ಲ, ఈయన పరలోక సంబంధి. ಈತನು ಪರಲೋಕದ ಸಂಬಂಧಿ ಆಗಿದ್ದಾನೆ. కమ్ టు థర్డ్ సెక్షన్. ಮೂರನೇ ಹಂತಕ್ಕೆ ಹೋಗೋಣ. చాలా జాగ్రత్తగా ఆలకించాలి మీరు. ತುಂಬಾ ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಬೇಕು ನೀವು. ఇది చాలా చక్కని ప్రత్యక్షత. ಇದು ತುಂಬಾ ಒಳ್ಳೆ ಪ್ರತ್ಯಕ್ಷತೆ. రెవల్యూషన్ 14, ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 14ನೇ అధ్యాయం 14ನೇ ಅಧ್ಯಾಯ. రెవల్యూషన్ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 14ನೇ ಅಧ್ಯಾಯ మొదటి నుంచి. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతము మీద. ఏ పర్వతం మీద?
సియోను పర్వతము మీద నిలువబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుము ధ్వనితోను సమానమైన ఒక శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. వారు సింహాసనము ఎదుటను ఆ 4 జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుతున్నారంట. వాళ్ళు భూలోకములో నుండి కొనబడిన ఆ 144,000 మంది తప్ప ఎవడును ఆ కీర్తన నేర్చుకొనజాలరు. తర్వాత వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారు, స్త్రీ సాంగత్యము ఎరుగని వారయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడిస్తారు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింద్యులు. జాగ్రత్తగా వినండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ಜಾಗೃತಿಯನ್ನು ಕೇಳಿದ್ರೆ ನಿಮಗೆ ಅರ್ಥವಾಗುತ್ತೆ ಹೇಳ್ತೇನೆ. అపోస్తలుడైన యోహాను పరలోక ప్రవేశం చేశాడు. అపోస్తలుడైన యోహాను పరలోక ప్రవేశం ಮಾಡಿದನು. ప్రకటన గ్రంథ ప్రత్యక్షతను ఆయనకు చూపించడానికి ప్రభు జరగబోయే విషయాలు ఆయనకు చూపిస్తున్నాడు. పరలోకದಲ್ಲಿ కర్ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟು ನಡೆಯಬೇಕಂತ ವಿಷಯಗಳನ್ನು ಕರ್ತನ ಅವನಿಗೆ ತೋರಿಸಿದನು. మీకు ఆల్రెడీ చెప్పాను, దేవుని దగ్గర ఎలా ఉంటుందంటే గతాన్ని చూడొచ్చు, ప్రస్తుతాన్ని చూడొచ్చు, భవిష్యత్తుని చూడొచ్చు. ನಾನು ನಿಮ್ಗೆ ಆವಾಗಲೇ ಹೇಳಿದನು, ದೇವರ ಹತ್ರ ನಡೆಯುವಂತದನ್ನ ನಡಿಲಿಕ್ಕಿರುವಂತದನ್ನ ಸಮಸ್ತವನ್ನು ತೋರಿಸುತ್ತಾನೆ. ఇట్స్ ఎ రికార్డెడ్ క్యాసెట్. ಅದು ರೆಕಾರ್ಡ್ ಆದಂತ ಕ್ಯಾಸೆಟ್ ತರ ಅದು. కాబట్టి దేవుడు మీ భవిష్యత్తును కూడా మీకు ఇప్పుడు చూపించగలడు. ಆದ್ದರಿಂದ ದೇವರು ನಿಮ್ಮ ಭವಿಷ್ಯತ್ತನ್ನು ಕೂಡ ಈಗ ತೋರಿಸಬಲ್ಲನು. అది సాధ్యం. ಅದು ಸಾಧ್ಯವಾಗಿದೆ. మీ గతాన్ని కూడా మీకు చూపించగలడు. ನಡೆದಂತ ನಿಮ್ಮ జీవిత ನಡೆದ ವಿಷಯ ತೋರಿಸಬಲ್ಲನು. సో భవిష్యత్తులో జరగబోయే విషయాలు పరలోకానికి తీసుకెళ్లి చూపిస్తున్నాడు. ఇది భవిష్యత్తు నడಬೇಕಾದ విషయాలను పరలోక కర్ಕೊಂಡು ಹೋಗಿ ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ ಇಲ್ಲಿ. ఈతను ఒక గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉన్నాడంట. ಇಲ್ಲಿ ಯಜ್ಞದ ಕುರಿಯಾದ ಆತನು ಚಿಯೋನ್ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ನಿಂತಿದ್ದಾನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿದೆ. గొర్రె పిల్ల అంటే ఎవరు? ಯಜ್ಞದ ಕುರಿಯಾದನೆಂಬರೆ ಯಾರು? ప్రభు అయిన యేసుక్రీస్తు. కర్తనంత యేసుక్రీస్తును సియోను పర్వతం, ఇందాక చెప్పింది ఏంటి? అవాగలే నేను ಹೇಳಿದ್ದೇను, సీనాయి పర్వతం. సీనాయి ಬೆಟ್ಟ. ఇది సియోను పర్వతం. ఇది చియోన్ ಬೆಟ್ಟ. సియోను పర్వతం మీద, చియోన్ ಬೆಟ್ಟದ ಮೇಲೆ గొర్రె పిల్ల ఏం చేస్తున్నాడంట? కురిమరి ఏం ಮಾಡ್ತಿದ್ದಾನಂತೆ? ఆయన నిలువబడి ఉండెను. ఆతను నింతిದ್ದಾನೆ. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసళ్ళయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉన్నారంట. 144,000 మంది అతనొందిಗೆ ఇద్దరంತೆ. గొర్రెపిల్ల సినాయి పర్వతం మీద ఉన్నాడు, సియోను పర్వతం మీద ఉన్నాడు. ఆయనతో పాటు ఆతనొందిಗೆ 144,000 మంది ఆయనతో ఉన్నారు. 144,000 మంది అతనొందిಗೆ. వాళ్ళకు ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే, ಅವರಿಗಿರುವಂತ ವ್ಯತ್ಯಾಸವೇನೆಂದರೆ వాళ్ళ నొసళ్ళ మీద 2 పేర్లు రాయబడినాయి. ಅವರ ಹಣೆ ಮೇಲೆ 2 ಹೆಸರುಗಳಿವೆ. ఈ గొర్రెపిల్ల యొక్క తండ్రి పేరు, గొర్రెపిల్ల యొక్క పేరు రాయబడినాయి. ఈ యజ్ఞದ ಕುರಿಯಾದ ಆತನ ತಂದೆ ಹೆಸರು ಮತ್ತು ಈ ಯಜ್ಞದ ಕುರಿಯಾದ ಆತನ ಹೆಸರು ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. గొర్రెపిల్ల తండ్రి పేరంటే సీనాయి కొండ మీద ప్రకటించబడినటువంటి యెహోవా నామం. ಇಲ್ಲಿ ಯಜ್ಞದ ಕುರಿಯಾದ ತಂದೆ ಅಂದ್ರೆ ಸಿನಾಯಿ ಬೆಟ್ಟದ ಮೇಲೆ ತೋರಿಸಲ್ಪಟ್ಟಂತ ಯೆಹೋವನ ನಾಮ. సియోను కొండ మీద ఉన్నటువంటి గొర్రెపిల్ల యొక్క నామం. చియోన్ ఎంಬ ಬೆಟ್ಟದಲ್ಲಿರುವಂತ ಯಜ್ಞದ ಕುರಿಯಾದ ಆತನ ನಾಮ. ఈ ఇద్దరి నామాలు వాళ్ళ నొసళ్ళ మీద రాయబడినాయంట. ఇద్దరి ಹೆಸರು ಅವರ ಹಣೆ ಮೇಲೆ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ ಅಂತೆ. ఈ గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే వాళ్ళు వెళ్తారంట. ఈ యಜ್ಞದ ಕುರಿಯಾದನ ಎಲ್ಲಿಗೆ ಹೋದರೂ ಆತನ ಜೊತೆ ಇವರು ಹೋಗುತ್ತಾರಂತೆ. వాళ్ళు అనింద్యులు అని రాయబడి ఉంది. ಅವರು ನಿರ್ದೋಷಿಗಳು ಎಂಬುದಾಗಿ ಇಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. సో కొద్దిగా వాక్య జ్ఞానం మీకు అవసరమని ఈ విషయాలు చెప్తున్నాను. ఈ వాక్య జ్ఞాನ ಬೇಕೆಂಬುದನ್ನು ನಾನು ನಿಮಗೆ ವಿಷಯ ತಿಳಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. సో అసలు ఈ సియోను పైనుందా కిందుందా? ಈ ಚಿಯೋನ್ ಬೆಟ್ಟ ಮೇಲಿದೆಯಾ ಅಥವಾ ಕೆಳಗಿದೆಯಾ? సియోను పైందా కిందదా? చియోను ಬೆಟ್ಟ ಮೇಲಿಂದ ಇಲ್ಲ ಕೆಳಗಿನదా? సరే, ఫస్ట్ మీకు అర్థం కావాలి. ಮೊದಲು ನಿಮ್ಗೆ ಅರ್ಥವಾಗಬೇಕಂತ ವಿಷಯ, సియోను పైన లేదు, ಚಿಯೋನು ಮೇಲ್ಗಡೆ ಇಲ್ಲ. సియోను ఫస్ట్ కిందే ఉంది. ಚಿಯೋನು ಮೊದಲನೇದಾಗಿ ಕೆಳಗಡೆನೇ ಇತ್ತು. ఎక్కడ? ಎಲ್ಲಿ? సరే చూడండి ఒకసారి, ಒಂದ್ಸತಿ ನೋಡಿ. 2 శామ్యూయల్ 2ನೇ ಸಮುವೇಲ 5వ అధ్యాయం 5ನೇ అధ్యాయ 6వ వచనం నుంచి చూడండి ఒకసారి త్వరగా. ಬೇಗ ನೋಡಿ. 2వ సమూయేలు సియోను మీకు విషయం
పక్కా అర్థం కావాలి. ಚೀಯೋನ ಭವಿಷ್ಯ ನಿಮಗೆ ಖಂಡಿತವಾಗಲೂ ಅರ್ಥವಾಗಬೇಕು. 4వ వచనం నుంచి చూస్తే 5వ అధ్యాయం 2వ సమూయేలు 5వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే దావీదు పరిపాలన ప్రారంభమైంది. 30 సంవత్సరాలకు ఆయన పరిపాలన ప్రారంభించాడు. 6వ వచనం, యెబూసీయులు ఆ దేశములో నివాసులై ఉండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చారు. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి నీవు వచ్చిన ఎడల ఇచ్చటి గ్రుడ్డివారును నువ్వు ఒకవేళ వస్తే ఇక్కడ గుడ్డివాళ్ళు కుంటివాళ్ళు నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపి ఉండిరి. అయినను దావీదుపురమనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఏం కోట ఇది చెప్పండి? ఏ కోట ఇది? ఏం బెట్టవిదు? ఇది దావీదుపురం అని పేరు పెట్టబడిన మొదట సియోను కోట. ಈ ದಾವೀದನ ಹೆಸರಿಡಲ್ಪಟ್ಟ ಇದು ಸಿಯೋನು ಕೋಟೆಯಾಗಿದೆ. జాగ్రత్తగా ఆలకించండి, ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಿರಿ. బ్యాక్గ్రౌండ్ పర్ఫెక్ట్ గా తెలియాలి. బ్యాక్గ్రౌండ్ ఇదంత విషయం ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. దీని ఇంపార్టెన్స్ కూడా మీకు తెలియాలి. ಇದರ ಪ್ರಾಮುಖ್ಯತೆ ಕೂಡ ಗೊತ್ತಿರಬೇಕು. విషయం ఏమిటంటే, విషయమేనంದರೆ ఇక్కడ దావీదు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని జయించాడు, కానీ సెంటర్ లో ఒక ప్లేస్ ఉంది. దావీదన సుತ್ತಮುತ್ತಲಿನ ಎಲ್ಲ ಪ್ರದೇಶಗಳನ್ನು ಗೆದ್ದನು. ಆದರೆ ఇది చాలా ఎత్తైనటువంటి ప్రదేశం. ಇದು ಮಧ್ಯದಲ್ಲಿರುವಂತ ತುಂಬಾ ಎತ್ತರವುಳ್ಳದ್ದು. ఒక రకంగా చెప్పాలంటే చాలా స్ట్రాంగెస్ట్ ప్లేస్. ಒಂಥರ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ತುಂಬಾ ಬಲವುಳ್ಳದ್ದು ಇದು. ఇక్కడ యెబూసీయులు అనే వాళ్ళు ఉంటున్నారు. ಇಲ್ಲಿ ಯೆಬೂಸಿಯರು ಎಂಬುದಾಗಿ ಪ್ರಜೆಗಳಿದ್ದರು. వీళ్ళు చాలా బలవంతులు. ಇವರು ತುಂಬಾ బలవంತರು. యెహోషువ కూడా వీళ్ళని టచ్ చేయలేదు. యెహోషువ కూడా ఇతనನ್ನು ముట్టಲಿಲ್ಲ. దావీదు కాలం వరకు ఇది జరగలేదు. దావీదన కాಲದ వరకు ఇది ನಡೆಯಲಿಲ್ಲ. దావీదు గారికి దీని మీద పడింది. దావీదన కన్ను ఇతని ಮೇಲೆ బిತ್ತು. ఏంట్రా చుట్టుపక్కలంతా జయించాం కానీ తలకాయని వదిలేసేవేంటి అనుకున్నాడు. ಸುತ್ತಮುತ್ತಲಿನ ಗೆದ್ದೆ, ಆದ್ರೆ ತಲೆಯನ್ನು ಮಾತ್ರ ಬಿಟ್ಟನಲ್ಲ ಎಂಬುದಾಗಿ దావీదుని ಯೋಚಿಸಿದನು. అప్పుడు ప్రార్థన చేశాడు. ఆవాగ ప్రార్థನೆ ಮಾಡಿದನು, ప్రభువా నేను ఎక్కలేకపోతున్నా, మా వాళ్ళు ఎక్కలేకపోయినా ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు నాయన అని ప్రార్థన చేశాడు. ನಾನು ಹತ್ತಲಾರದಂತ ಎತ್ತರವುಳ್ಳ ಬೆಟ್ಟ ಮೇಲೆ ಹತ್ತಿಸು ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನು. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ಯಾವಾಗ ಆ ರೀತಿಯಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನೋ, దేవుడు ద్వారం తెరిచాడు. ದೇವರು ಬಾಗಿಲನ್ನು ತೆರೆದನು. మెసేజ్ వెళ్ళింది అక్కడికి పైకి. ಅಲ್ಲಿ దావీదు నీ మీదకి యుద్ధానికి వస్తున్నాడంట. దావీదను ನಿಮ್ಮ ಮೇಲೆ ಯುದ್ಧಕ್ಕೆ ಬರುತ್ತಿದ್ದಾನೆ, గెట్ రెడీ అంటే ಸಿದ್ಧವಾಗಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ, దావీదు అంటే మామూలుడా? దావీదు ಅಂದ್ರೆ సుಮ್ಮనేనా? కల్లోకి వస్తేనే భయం, కన్సల్ ಬಂದ್ರೆ ಕೂಡ ಭಯಪಡವರು. అట్లాంటోడు యుద్ధానికి వస్తున్నట్టు వాళ్ళు ఏమన్నారు తెలుసా? ಅಂತವನು ಯುದ್ಧಕ್ಕೆ ಬರ್ತಾನೆ ಅವ್ರು ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಾ? వారి దావీదా, ఏ దావీదనే, మా రోడ్లో ఉన్న కుంటోళ్ళు గుడ్డోళ్ళు నేను కోటి తరివేస్తారు. ನಮ್ಮ ಬೀದಿಯಲ್ಲಿರುವಂತ ಕುಡರು ಕೂಡ ನಿನ್ನನ್ನು ಹೊಡೆದು అసలు మమ్మల్ని స్వాధీనం చేసుకోవడం నీ వల్ల కాదని చెప్పారు. నమ్మని స్వాధీనపరచుకొని నిన్న కైలు ఆగోదిಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದರು. అయితే దేవుడు సెట్ చేశాడంటే ఏదైనా అయిపోవాల్సిందే. ఆದ್ರೆ ದೇವರು ಅದನ್ನ ಪರಿಸ್ಥಿತಿಯನ್ನು ಕೊಟ್ಟರೆ ಯಾವ್ದು ಬೇಕಾದ್ರೂ ಆಗುತ್ತದೆ. ఆయన సైన్యాధిపతి అని యోవాబు అన్నాడు, అయ్యా నువ్వు కూడా రాబాకు, నువ్వు వచ్చావంటే నువ్వేదో చేసావు అంటే నువ్వు పోరాడి గెలిచావని అనుకుంటారు, సైన్యాధిపతి కొట్టి గెలిచేశాడు అని చెప్పి అని అనుకోవాలి, కాబట్టి నేనే వెళ్ళి దాని సంగతి చూస్తానన్నాడు. మోబని ಹೇಳಿದನು, సైన్యాధిపతి ಅಂತ ನಾನು ಹೋಗಿ ಗೆಲ್ತೇನೆ, ನೀನು ಬರೋದು ಬೇಡ, ನಿನ್ನ ಹೆಸರು ಎತ್ತೋದು ಬೇಡ, ನಾನೇ ಹೋಗಿ ಗೆಲ್ದುಕೊಂಡು ಬರ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದನು. యోవాబు సైన్యంతో వెళ్ళి ఆ ప్రాంతాన్ని జయించేసి, యోవాబును సైన్యత కర్ಕೊಂಡು ಹೋಗಿ ಆ ಪ್ರಾಂತ್ಯವನ್ನು ಗೆದ್ದು ಬಂದನು. ఆ ప్రాంతం తర్వాత దావీదు తన భార్యలు, పిల్లలు, తన సొత్తు అందరూ కూడా ఆ సియోను పురంలో నివాసం ఉన్నారు. ఇదాದ್ಮೇಲೆ దావీదను ఆ ప్రాంతానికి ಬಂದು తన ಹೆಂಡತಿ ಮಕ್ಕಳೊಂದಿಗೆ ಅಲ್ಲಿ ವಾಸಿಸಿದನು. భూమి మీద ఎక్కడా కట్టబడనంతటువంటి గొప్ప గొప్ప కట్టడాలు, రాజదర్బారుతో కట్టబడినటువంటి స్థలం చెప్పండి ఏంటిది? సియోన్. భూమిಯಲ್ಲಿ కట్టದಂత దొడ్డ దొడ్డ కట్టడಗಳು కూడా ಯಾವುದು ಗೊತ್ತಾ? సియోన్ ఆಗಿದೆ. రాజుగారి యొక్క వారసులు మాత్రమే, రాజ కుటుంబీకులు మాత్రమే దానిపైన ఉండేవాళ్ళు. రాజರ వంಶ ಮಾತ್ರ ಅದರ ಮೇಲೆ ಇರುತ್ತಿದ್ದರು. దాన్నే ఏమన్నారు? ಅದನ್ನ ಏನೆಂಬುದಾಗಿ ಹೇಳಿದರು? సియోను పురం, సియోను నగర ಎಂಬುದಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿತು. దేవుడు కూడా దాన్ని ఏం చేశాడంటే, దేవుడు కూడా ಅದನ್ನ ಏನು ಮಾಡಿದಾನೆಂದ್ರೆ దాన్ని దృష్టించాడు. ಅದನ್ನ దృష్టిಸಿ ನೋಡಿದನು. నా బిడ్డ పరిశుద్ధుడు దీన్ని అడిగాడు, ನನ್ನ మగను పరిశుద్ధునికి దీన్ని ఇచ్చాను, పరిశుద్ధునికి ಇದನ್ನು కొట్టెను. ఆ స్థలములోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి అసలు దావీదు విపరీతంగా డెవలప్ అయ్యాడు. ఆ స్థಳಕ್ಕೆ దావీదు ప్రవేశిಸಿದ ಮೇಲೆ ತುಂಬಾ అభివృద్ధి ಹೊಂದಿದನು. మీరు 10వ వచనం చూస్తే, ನೀವು 10ನೇ వచనం ನೋಡಿ, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనికి తోడుగా. దావీదను దినదిన అభివృద్ధి ಹೊಂದುತ್ತಾ ಇದ್ದನು. ఆ ప్లేస్ కి వెళ్ళిన దగ్గర నుంచి ఆయన అభివృద్ధి చాలా విస్తరించింది. ఆ స్థಳಕ್ಕೆ ಹೋದ ಮೇಲೆ అతని అభివృద్ధి ತುಂಬಾ ವಿಸ್ತಾರವಾಯಿತು. కారణం ఏమిటంటే, గాడ్ అపాయింటెడ్ దట్ ప్లేస్. ಕಾರಣವೇನೆಂದರೆ ದೇವರು ಆ ಸ್ಥಳವನ್ನು ಆತನಿಗೆ
కొట్టిద్దను. ఆ స్థలాన్ని దావీదుకి ఇచ్చాడు, దావీదు వారసులకు ఇచ్చాడు. దేవుడు ఆ స్థలాన్ని దీవించాడు, ఆ స్థలాన్ని పవిత్రంగా ఎంచాడు. ದೇವರು ಆ ಸ್ಥಳವನ್ನು ದಾವಿದನು ಆತನ ಕುಟುಂಬಕ್ಕೂ ಆಶೀರ್ವದಿಸಿ ಕೊಟ್ಟು ಅದನ್ನು ಪವಿತ್ರ ಮಾಡಿದನು. ఇప్పుడు కీర్తనలోకి రండి. ಇವಾಗ ಕೀರ್ತನೆಗಳಿಗೆ ಬನ್ನಿರಿ. ఇప్పుడు 50వ కీర్తన 2వ వచనం చూడండి ఒకసారి. 50ನೇ ಕೀರ್ತನೆ 2ನೇ ವಚನವನ್ನು ನೋಡಿ. యెహోవా సౌందర్యము కలిగిన సియోనులో నుండి, దేవుడు ప్రకాశించుచున్నాడు. సౌందర్యం కలిగిన సియోనులోంచి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి స్తోత్రం. ఎలా ప్రకాశిస్తున్నాడు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರಕಾಶಿಸುತ್ತಿದ್ದಾನೆ? ఎలా ప్రకాశిస్తున్నాడు? ಯಾವ ರೀತಿಯಾಗಿ ಪ್ರಕಾಶಿಸುತ್ತಿದ್ದಾನೆ? కొండ మీద యేసుక్రీస్తు ముఖం మారినట్టు ఏమన్నా అక్కడ దేవుడు ముఖం ఏమైనా కనబడిందా? ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಯೇಸುವಿನ ಮುಖ ಬದಲಾದ ಹಾಗೆ ದೇವರ ಮುಖ వస్త్రాలు చేంజ్ అయినట్లు అక్కడ ఏమైనా కనబడిందా? ಅಲ್ಲಿ ಬದಲಾಂತ ರೀತಿಯಾಗಿ ಏನಾದರೂ ಕಾಣಿಸಿತಾ? ఏలియాలు మోషేలు వచ్చినట్టు అక్కడ కనబడిందా? ಏಲಿಯ ಮೋಶೆ ಬಂದಾಗ ಏನಾದರೂ ಕಾಣಿಸಿತಾ? ఆయన ఎలా కనబరుచుకున్నాడంటే, ಆತನು ಯಾವ ರೀತಿಯಾಗಿ ಕಾಣಿಸಿಕೊಂಡನು? ఎవరినైతే అక్కడ ఉంచాడో, ಯಾರನ್ನಾದ್ರೂ ಅಲ್ಲಿ ಇಟ್ಟನೋ, ఏ రాజు అయితే అక్కడ ఉన్నాడో, ಯಾವ ರಾಜನಲ್ಲಿ ಇದ್ದನೋ, ఆ రాజు జీవితం ద్వారా తాను నిరూపించుకున్నాడు. ಆ ರಾಜನ ಜೀವಿತದಿಂದ ಆತನು ನಿರೂಪಿಸಿಕೊಂಡನು. ఆయన ఎక్కడికి వెళ్ళినా విజయమే, ಆತನು ಎಲ್ಲಿ ಹೋದ್ರೆ ಕೂಡ ಜಯ ఆయన ಸಿಗ್ತಾ ఏం ಇತ್ತು. చేసినా జయమే. ಆತನು ಏನು ಮಾಡಿದ್ರು ಜಯ ಸಿಗ್ತಾ ఆయన ಇತ್ತು. నోట్లోంచి వచ్చిన పాటలు దేవుని మహిమపరుస్తున్నాయి. ಆತನ ಬಾಯಿಂದ ಬಂದಂತ ಹಾಡುಗಳು ದೇವರನ್ನು ప్రవచనాలు ಮಹಿಮಪಡಿಸುತ್ತಿದ್ದವು. ఆయనకు వస్తున్నాయి. ಪ್ರವಾದನೆಗಳು ಬರುತ್ತಿತ್ತು. రేపు రాబోయే యేసుక్రీస్తు గురించి చక్కగా ప్రవచిస్తున్నాడు ఆయన. ನಾಳೆ ಬರ್ಲಿಕ್ಕೆ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಕೂಡ ಪ್ರವಾದನೆ రాజు ద్వారా, సైన్యం ద్వారా, కుటుంబం ద్వారా దేవుడు ఆ పర్వతం మీద తనను తాను మహిమపరుచుకున్నాడు. ರಾಜನಿಂದ ಆತನ ಕುಟುಂಬದಿಂದ ದೇವರು ತನ್ನನ್ನು ಮಹಿಮಪಡಿಸಿಕೊಂಡನು. సౌందర్యము కలిగిన మహాపట్టణంలో నుంచి ఆయన మహిమను చూపిస్తూ ఉన్నాడు. ರಮಣೀಯವಾದ ಮಹಾಪಟ್ಟಣದಿಂದ ಆತನು ತನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ತೋರಿಸಿಕೊಂಡನು. అది తన కుమారుని ద్వారా ఏర్పరచుకున్న వాని ద్వారా చూపిస్తున్నాడు. ಆತನು ತನ್ನ ಕುಮಾರನಿಂದ ಏರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟವನಿಂದ ಅದನ್ನು ತೋರಿಸಿಕೊಂಡನು. మాట్లాడతావుతున్నాయా? ನನ್ನ ಮಾತು ಅರ್ಥ ಆಗ್ತಿದೆ ನಿಮಗೆ? దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. అక్కడేమో పేరు ప్రకటించాడు, ಅಲ್ಲೇನೋ ಹೆಸರನ್ನು ಪ್ರಕಟಿಸಿಕೊಂಡನು. పేరును వాడుకున్నోళ్ళు గొప్పోళ్ళు అయ్యారు. ಆ ಹೆಸರನ್ನು ಉಪಯೋಗಿಸಿಕೊಂಡರು ದೊಡ್ಡವರಾದರು. ఇక్కడేమో యేసుక్రీస్తు మహిమా రూపం కనబడింది. ಇಲ್ಲೇನೋ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮಹಿಮೆ ಮುಖ ఆయన ఎరిగిన వారు ఆయనలాగా ప్రవర్తించారు. ಆತನು ತಿಳಿದವರು ಆತನ ಹಾಗೆ ఇక్కడ సియోనులో నుండి ಇಲ್ಲಿ ಸಿಯೋನ್ ಬೆಟ್ಟದಿಂದ ఆయన సౌందర్యాన్ని, ಆತನ ಸೌಂದರ್ಯವನ್ನ తన ఏర్పరచుకున్న రాజు ద్వారా, ಆತನ ఏర్పరచుకున్న ప్రజల ద్వారా ಏರ್ಪಡಿಸಲ್ಪಟ್ಟಂತ ಪ್ರಜೆಗಳಿಂದ ఆయన మహిమ పరుచుకున్నాడు. ಆತನ ಮಹಿಮೆ ಪಡಿಸಿಕೊಂಡ, ఆయన కనపరుచుకున్నాడు. ಆತನನ್ನು ತೋರಿಸಿಕೊಂಡನು. నీలో నుండి, ನಿನ್ನೊಳಗಿಂದ, నీ ద్వారా ನಿನ್ನ ಮೂಲಕ తన కార్యాన్ని జరిగించటం, ತನ್ನ ಕಾರ್ಯಗಳನ್ನು తన ಸಾಧಿಸುವುದು, నామాన్ని ప్రకటించటం, ಆತನ ನಾಮವನ್ನು తన ಪ್ರಕಟಿಸುವುದು, గొప్పతనాన్ని తెలియచేయటం ದೊಡ್ಡಸ್ಕೆಯನ್ನು ತೋರಿಸುವುದು దేవునికి ఇష్టం. ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾಗಿದೆ. కాబట్టి నువ్వు అడగాలి, ಅದರಿಂದ ನೀನು నా ಕೇಳಬೇಕು. కుటుంబాలలో, ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ, నా జీవితంలో, ನನ್ನ ಜೀವಿತದಲ್ಲಿ, నా బంధువుల విషయంలో, ನನ್ನ ಬಂಧುಗಳ ವಿಷಯದಲ್ಲಿ, నా స్టాఫ్ లో, ನನ್ನ నా ಜೊತೆ ఆఫీస్ ಕೆಲಸ మధ్యలో, ಮಾಡಿದ ನನ್ನ ఆఫీస్ ప్రతి ಮಧ್ಯದಲ್ಲಿ, చోట కూడా ಪ್ರತಿ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡ నన్ను నీ సాక్షిగా బ్రతికించు. ನನ್ನನ್ನು ಸಾಕ್ಷಿಯಾಗಿ ಬದುಕಿಸು. నీ మహిమ నాలో కనపరచు. ನಿನ್ನ ಮಹಿಮೆಯಲ್ಲಿ ನನ್ನಲ್ಲಿ నీ ತೋರಿಸು శక్తి ಎಂಬುದಾಗಿ. నాలో కనపరచు. ನಿನ್ನ ಶಕ್ತಿ ನನ್ನಲ್ಲಿ ತೋರಿಸು నీ ಎಂಬುದಾಗಿ. బలం నాలో కనపరచు. ನಿನ್ನ ಬಲ ನನ್ನಲ್ಲಿ ತೋರಿಸು అని ಎಂಬುದಾಗಿ. ప్రభువు నువ్వు అడిగితే ಎಂಬುದಾಗಿ ನಿನ್ನ ಕರ್ತನನ್ನು ಕೇಳಿದಾಗ సియోనులో నుండి ప్రకాశించే దేవుడు ಜೀವನದಿಂದ ಪ್ರಕಾಶಿಸುವಂತ ದೇವರು నీ జీవితంలోంచి ప్రకాశిస్తాడు. ನಿನ್ನ ಜೀವಿತದಿಂದ ಕೂಡ ಪ್ರಕಾಶಿಸುತ್ತಾನೆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. సౌందర్యము కలిగిన సియోనులో నుండి ఆయన ప్రకాశిస్తూ ఉన్నాడు. ಸೌಂದರ್ಯವುಳ್ಳ ಜೀವನದಿಂದ ಆತನು ಪ್ರಕಾಶಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಾನೆ. సరే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ಇದೆಲ್ಲ ಏನಕ್ಕೆ ಹೇಳ್ತಿದ್ದೇನೆ ಅಂದ್ರೆ, ఇప్పుడు యోహాన్ చూస్తున్నది ఏ సియోను? ಯೋಹಾನ್ ನೋಡ್ತಿರುವಂತ ಯೇಸು ಯಾರು? ఈ సియోను కాదు. ಈ ಚಿಯೋನ್ ಅಲ್ಲ. ఈ సియోను పేరు పెట్టుకున్న పరలోకపు సియోను. ಈ ಚಿಯೋನ್ ಎಂಬುದಾಗಿ ಹೆಸರಿಟ್ಟುಕೊಂಡ ಪರಲೋಕದ ಸಿಯೋನ್ ಎಂಬುದಾಗಿದೆ. దేవుడు పరలోకంలో ఉన్న దానికి కూడా ఈ పేరు తీసుకెళ్లి పెట్టాడు. అక్కడ ದೇವರು ಪರಲೋಕದಲ್ಲಿರುವಂತವನು ಈ ವಿಷಯ, ಈ ಹೆಸರನ್ನು ತಗೊಂಡು ఒక ಅಲ್ಲಿಟ್ಟಿದ್ದಾನೆ. స్పెసిఫిక్ ప్లేస్ చూస్తున్నాడు. ಇಲ್ಲಿ ಒಂದು ಪ್ರತ್ಯೇಕವಾದಂತ ಸ್ಥಳವನ್ನು ತೋರಿಸುತ್ತಿದ್ದಾನೆ. అదే యెహోవా ఏర్పరచుకున్న సియోను. ಅದೇ ಯೆಹೋವನು ಏರ್ಪಾಡು ಮಾಡಿಕೊಂಡ ಸಿಯೋನು. నా మాట అర్థమవుతుందా మీకు? ನನ್ನ ಮಾತು ನಿಮಗೆ ಅರ್ಥವಾಗ್ತಿದೆಯಾ? హెవెన్ లో చూస్తున్నాడు దాన్ని, ಪರಲೋಕದಲ್ಲಿ ನೋಡುತ್ತಿದ್ದಾನೆ ಅದನ್ನ, అక్కడ చూస్తున్నాడు దాన్ని, ಅಲ್ಲಿ ಅದನ್ನು ನೋಡುತ್ತಿದ್ದಾನೆ. అక్కడ నుంచి దేవుడు కనపరుచుకుంటున్నాడు. ಅಲ್ಲಿಂದ ದೇವರು ತನ್ನನ್ನು ఇక్కడేమో రాజు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ಇಲ್ಲಿ ರಾಜನು ಅವರಿವರ ಜೊತೆ ಇದ್ದಾರೆ. గొర్రె పిల్ల ఉన్నాడు. ಅಲ್ಲಿ ಯಜ್ಞದ ಕುರಿ 1,44,000 మంది అక్కడ ఉన్నారు. ಅಲ್ಲಿ 1,24,000 ಮಂದಿ ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ. సరే, ఇప్పుడు దాని గురించి చెప్పడానికి మనకు టైం లేదు. ಇವಾಗ ಅದರ ಬಗ್ಗೆ ಹೇಳಲಿಕ್ಕೆ ಸಮಯವಿಲ್ಲ. ಇಲ್ಲಿ ఈ 1,44,000 మంది ఎవరంటే, ಈ 1,44,000 ಮಂದಿ ಯಾರಂದ್ರೆ, అంటే వాకి జ్ఞానం కలిగిన వాళ్ళు కొన్ని హింట్స్ ఇస్తాను, జాగ్రత్తగా రిసీవ్ చేసుకోండి. ವಾಕ್ಯ ಜ್ಞಾನ ತಿಳಿದವರು ಸ್ವಲ್ಪ ವಿಷಯ ಹೇಳುತ್ತಾನೆ, ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. స్త్రీ సాంగత్యము ఎరుగక, ಸ್ತ್ರೀ ಸಾಂಗತ್ಯವನ್ನು ಗೊತ್ತಿಲ್ಲದೆ అనింద్యులుగా ఉన్నవారని ఉంది. ನಿರ್ದೋಷಿಗಳ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿದೆ. అంటే స్త్రీ సాంగత్యం వలన అపవిత్రులు కాని వారని ఉంది అక్కడ. ಅಂದ್ರೆ ಸ್ತ್ರೀ ಸಾಂಗತ್ಯದಿಂದ ಅಪವಿತ್ರ ಇಲ್ಲದೇವರು ಅಲ್ಲಿ ಇದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ఆ చదివినప్పుడు మీకు అనిపించవచ్చు, ಅದನ್ನು ಕೇಳಿದಾಗ ನೀವು ತಿಳಿದುಕೊಳ್ಳಬಹುದು, పెళ్లి చేసుకోవడం తప్ప, ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದು ತಪ್ಪ. మాట్లాడరేంటి? ಮಾತಾಡ್ತಿಲ್ಲ ಯಾಕೆ? అసలు మాకు పెళ్లి అవ్వలేదు అన్నట్టున్నారండి మీరు. ಮದುವೆನಾಗಿಲ್ಲ ತರ ಯಾಕಿದ್ದೀರಾ? పెళ్లి చేసుకోవడం తప్ప, ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥದ್ದು ತಪ್ಪ. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్ని విషయములలో
ఘనమైనదైనప్పుడు స్త్రీ సాంగత్యం తప్పెందుకు అవుద్ది? ಇಬ್ರಿಯರ ಬರೆದ ಪತ್ರಿಕೆ 14:3 ಹೇಳಿದ ಹಾಗೆ ವಿವಾಹ ಎಲ್ಲದರಲ್ಲಿ ಮುಖ್ಯವಾದ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳೋದು ತಪ್ಪಾಗುತ್ತದಾ? అది అపవిత్రం ఎందుకు అవుతుంది? ಅದು ಅಪವಿತ್ರ ಏನಕ್ಕಾಗುತ್ತದೆ? ఫస్ట్ వివాహాన్ని దేవుడు చేసి మీరు ఫలించండి, అభివృద్ధి పొందని చెప్పిన వాడు తప్పు చేశాడా? ಮೊದಲನೇ ವಿವಾಹ ಮಾಡಿ ದೇವರು ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸಿರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ ದೇವರು ತಪ್ಪು ಮಾಡಿದನ? పెళ్లికెళ్ళి కానాను వివాహంలో ద్రాక్షారసం చేసిన యేసు ప్రభు తప్పు చేశాడా? ಮದುವೆ ಹೋಗಿ ಕಾನ ವಿವಾಹದಲ್ಲಿ ನೀರನ್ನು ದ್ರಾಕ್ಷಾರಸ ಮಾಡಿದ ಯೇಸು ತಪ್ಪು ಮಾಡಿದನ? ఏంటి దీని అర్థం? ಇದರ ಅರ್ಥವೇನು? ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నారు, 144,000 మంది. ಇಲ್ಲಿ ಎರಡು ಪ್ರಜೆಗಳಿದ್ದಾರೆ, 1,44,000 ಜನ. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో ఒక గ్రూప్ ఉన్నారు. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ 7ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಒಂದು ಗ್ರೂಪ್ ಇದ್ದಾರೆ. వీళ్ళు 12 గోత్రాల్లో 20,000 లాగా 144,000 మంది వాళ్ళు. ಇವರು 12 ಗೋತ್ರದಲ್ಲಿ 20,000 వాళ్ళు ఇశ్రాయేలీయులు మాత్రమే. ಅವರು ಇಸ್ರಾಯೇಲರು ಮಾತ್ರ. ఇక్కడ ఇంకో గ్రూప్ ఉంది, ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ತಂಡ 144,000 మంది ఇంకో గ్రూప్ ఇది. ಇಲ್ಲಿ 144,000 ಇನ್ನೊಂದು ತಂಡವಿದೆ ಇಲ್ಲಿ. అయితే ఆ గ్రూప్ ఈ గ్రూపా లేకపోతే వీళ్ళు వేరా అనేది మనకు అక్కడ మెన్షన్ చేయబడలా. ಆ ತಂಡ ಈ ತಂಡ ಒಂದೇನೆಂಬುದು ನಮಗೆ ತಿಳಿಸಲ್ಪಟ್ಟಿಲ್ಲ. కానీ బైబిల్ గ్రంథంలో ಆದ್ರೆ ಸತ್ಯವೇದದಲ್ಲಿ కొన్ని గుర్తులు, కొన్ని సూచనలు, కొన్ని పోలికలతో బైబిల్ చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. ಕೆಲವು ಗುರುತುಗಳಿಂದ, ಕೆಲವು ಹೋಲಿಕೆಗಳಿಂದ ಪರಿಶುದ್ಧ ಸತ್ಯವೇದ ನಮಗೆ ಕ್ಲಿಯರ್ ಆಗಿ ತಿಳಿಸುತ್ತದೆ. వాక్యం తెలియాలి కాబట్టి మీతో చెప్తున్నాను. ವಾಕ್ಯ ತಿಳಿದಿರಬೇಕಾದ್ರೆ ನಾನು ನಿಮಗೆ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ, ఈ సియోను అనేటువంటి ప్లేస్ లో ఎవరుంటారు? ಈ ಚಿಯೋನ್ ಎಂಬ ಸ್ಥಳದಲ್ಲಿ ಯಾರು ಇರುತ್ತಾರೆ? ఈ సియోను అనేటువంటి స్థలంలో ఎవరుంటారంటే, ಈ ಚಿಯೋನ್ ಎಂಬ ಸ್ಥಳದಲ್ಲಿ ಯಾರು ಇರುತ್ತಾರೆ ಅಂದ್ರೆ, టాప్ ప్లేస్ అది పరలోకంలో. ಅದು ಪರಲೋಕದಲ್ಲಿ ತುಂಬಾ ఉన్నతವಾದ ಸ್ಥಳ. అక్కడ నీ రక్షకుడు ఉంటాడు, ಅಲ್ಲಿ ನಿನ್ನ ರಕ್ಷಕನಿರುತ್ತಾನೆ. కొందరు ఏమంటున్నారంటే, ಇಲ್ಲಿ ಬೆಟ್ಟ ಏನೆಂಬುದಾಗಿ పెళ్లి చేసుకోకుండా సేవ చేసిన వాళ్ళు యేసుక్రీస్తుతో అక్కడ ఉంటారన్నారు. ಕೆಲವರು ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ, ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳದ್ರೆ ಸೇವೆ ಮಾಡುವವರು ಯೇಸುವಿನೊಂದಿಗೆ ಅಲ್ಲಿ ಇರುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. జాగ్రత్తగా వినాలి మీరు, ಜಾಗ್ರತೆಯನ್ನು ಕೇಳಬೇಕು ನೀವು. పెళ్లి చేసుకోకుండా ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳದಿರಾ, బ్రదర్స్ గా ఉండిపోయి, ಸಹೋದರರಾಗೆ ಇದ್ದು, సిస్టర్స్ గా ఉండిపోయి, ಸಹೋದರಿಯಾಗೆ ಇದ್ದು, బ్యాచులర్స్ గా ఉండిపోయి ಅಲ್ಲಿ ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳದ್ರೆ ಇದ್ದು సేవ చేసే వాళ్ళు ಸೇವೆ ಮಾಡುವವರು టాప్ ప్లేస్ లో యేసు ప్రభుతో ఉంటారు అన్నారు. ಉನ್ನತವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ಯೇಸುವಿನೊಂದಿಗೆ ಇರುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. కరెక్ట్ అని అంటారా? ಅದು ಸರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತೀರಾ? నో, ಅದು ಸರಿ ಅಲ್ಲ. ఎందుకోసమో తెలుసా? ಏನಕ್ಕೆ ಗೊತ್ತಾ? అది ఒకవేళ 144 అయితే, ಅದು 144,000 2000 సంవత్సరాల నుంచి 2000 ವರ್ಷಗಳಿಂದ పెళ్లి చేసుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳದಿರೋರು ಎಷ್ಟು ಜನ? యేసు ప్రభు రాకడొచ్చే లోపు 144 ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಬರೋದ್ರೊಳಗೆ 1,44,000 ಮಂದಿ ಮಾತ್ರವಾ? ఏం మాట్లాడరు? ಏನು ಮಾತನಾಡ್ತಿಲ್ಲ, ಯಾಕೆ? యేసు ప్రభు వచ్చే నాటికి ఎప్పుడు వస్తాడో, ఇప్పుడు 2000 అయిపోయింది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಯಾವಾಗ ಬರ್ತಾನೆ ಗೊತ್ತಿಲ್ಲ, ಈಗ 2000 ವರ್ಷ ಆಯ್ತು. ఇప్పటికి కోట్ల మంది పెళ్లిళ్ళు చేసుకోకుండా దేవుని కోసమే డెడికేట్ చేసుకుని బ్రతికిన వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ಇಷ್ಟರವರೆಗೂ ಕೂಡ ಕೋಟಿ ಜನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಂಬಿ, మరి కోట్ల మంది ఉన్నప్పుడు 144 ఎందుకు అవుతుంది? ಈ ಕೋಟಿ ಜನ ಇರುವಾಗ ಈ 144,000 ಏನಕ್ಕೆ ಲೆಕ್ಕ? విజ్ఞత కలిగిన వాళ్ళు ఆలోచించాలి. ಜ್ಞಾನ ಉಳ್ಳವರು ಇದನ್ನ ಆಲೋಚಿಸಬೇಕು. ఇది చెప్పబడిన విషయం ఏమిటంటే, ಇಲ್ಲಿ ತಿಳಿಸಲ್ಪಟ್ಟಂತ ವಿಷಯವೇನೆಂದರೆ, బైబిల్లో వ్యభిచారం అనేది విగ్రహారాధనకు పోల్చబడింది. ಸತ್ಯವೇದದಲ್ಲಿ ವ್ಯಭಿಚಾರ ಎಂಬುದು ವಿಗ್ರಹದಿಂದ ಹೋಲಿಸಲ್ಪಟ್ಟಿದೆ. ఒక దినం అనేది 1000 దినాలకు పోల్చబడింది. ಒಂದು ದಿನ 1,000 ವರ್ಷಕ್ಕೆ ಹೋಲಿಸಲ್ಪಟ್ಟಿದೆ. కాబట్టి గుర్తింపులు, పోలికలు అనేవి రకరకాలుగా ఉన్నాయి. ಆದ್ದರಿಂದ ವಿಷಯಗಳು, ಸೂಚನೆಗಳು ವಿಧ ವಿಧವಾಗಿರುತ್ತವೆ. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఇది అక్షరానుసారంగా రాయబడిన పద్ధతి కాదు. ఇది ಇಲ್ಲಿ ಹೇಳಲ್ಪಟ್ಟಂತ ವಿಷಯ ಅಕ್ಷರಾನುಸಾರವಾಗಿ ಬರೆದಂತ ಪದ್ಧತಿ ಅಲ್ಲ. ఒకవేళ అదే గాని కరెక్ట్ అయితే 144 ఇప్పుడు కోట్ల మంది ఉంటారు అక్కడ. ಅದೇ ಹೇಳಲ್ಪಟ್ಟದ್ದಾದ್ರೆ ಇಲ್ಲಿ ಕೋಟಿ ಜನ ಇದ್ದಾರೆ ಇಲ್ಲಿ. లేదా ఈ 144లో కోట్ల మంది ఇమిడిపోతారా అంటే మనం దాన్ని చెప్పలేం. ಈ ಕೋಟಿ ಜನ ಕೂಡ ಈ 140 ಜನರಲ್ಲಿ ಇಲ್ಲಿ ಮಿಂಗಲ್ ಆಗ್ತಾ ನಾವು ಹೇಳಕ್ ಆಗೋದಿಲ್ಲ. కాబట్టి బైబిల్ చాలా మర్మయుక్తమైంది. బైబిల్ ತುಂಬಾ మర్మ ఉన్నದ್ದಾಗಿದೆ. సో మీకు హింట్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఇస్తున్నాను. అయితే ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఏంటంటే, ನಾನು ನಿಮಗೆ ವಿಷಯ ಹೇಳೋದ್ರಿಂದ ನಮ್ಗೆ ಹೇಳುತ್ತಿದ್ದೇನೆ, ಇವುಗಳನ್ನ ಮಾಡ್ತಿರೋ ವಿಷಯ, ద హెవెన్ లో టాప్ మోస్ట్ ప్లేస్ ఏంటి అంటే సియోను. ಪರಲೋಕದಲ್ಲಿ ಉನ್ನತವಾದ ಸ್ಥಳ ಯಾವುದಂದ್ರೆ ಚಿಯೋನ್ ಆಗಿದೆ. అక్కడ ఎవరు ఉంటారు? ಅಲ್ಲಿ ಯಾರು ಇರುತ್ತಾರೆ? రక్షకుడు ఉంటాడు. ರಕ್ಷಕನಿರುತ್ತಾನೆ. రక్షకునితో పాటు ರಕ್ಷಕನೊಂದಿಗೆ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా అక్కడ ఉంటారు. ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಇಟ್ಟರು ಕೂಡ ಆತನಿಗೆ ಇರುತ್ತಾರೆ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఒక అద్భుతమైన రిఫరెన్స్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఒకసారి హెబ్రీ పత్రిక, ಒಂದು ಅದ್ಭುತವಂತ ವಾಕ್ಯವನ್ನು ತೋರಿಸ್ತೇನೆ, ಸ್ವಲ್ಪ ನೋಡಿ. హెబ్రీ పత్రిక, ಇಬ್ರಿಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ, సో గలేషియన్స్ ఒకసారి 4 చూడండి. ఒకసారి ಮೊದಲನೇದಾಗಿ ಗಲಾತ್ಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ ನೋಡಿ. గలతీ పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం చదువుదాం ఒకసారి. 25ನೇ ವಚನ ಓದೋಣ. 4:25. గలతీ పత్రిక 4:25.
ఈ హాగరు అనునది ఈ హాగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది. ప్రస్తుతమందున్న అంటే భూమి మీద ఉన్న యెరూషలేము దాని పిల్లలతో కూడా ఎక్కడుంది? అది దాస్యమందు దాస్యంలో ఉంది గనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. ఎట్లుంది ಯಾವ ರೀತಿ ಆಗಿದ್ದಾಳೆ అంటే పైనే ఉంది. ಮೇಲೇನಿದೆ? భూమి మీద ఉన్న యెరూషలేము కంటే పరలోకంలో ఇంకొక యెరూషలేము ఉంది. ಭೂಮಿ ఒకసారి ಮೇಲೆ హీబ్రూస్ ಯೆರೂಷಲೇಮ್, 12 కి రండి. ಪರಲೋಕದಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಯೆರೂಷಲೇಮ್ ಇದೆ. హీబ్రూ 12కి రండి ఒకసారి. ಇಬ್ರಿಯ ಪತ್ರಿಕೆ 12ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ಬನ್ನಿ. ఎందుకంటే రైస్ చేశాం కాబట్టి దీన్ని ఒకసారి ఖచ్చితంగా దీనికి కంక్లూజన్ ఇవ్వాలి. ಇದನ್ನ ನಾನು 12వ అధ్యాయం 21వ వచనం. 12ನೇ ಅಧ್ಯಾಯ 21ನೇ వచనం. మరియు ఆ దర్శనం చాలా జాగ్రత్త. మరియు ఆ దర్శనం ఎంత భయంకరంగా ఉన్నను ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నానను. ఇప్పుడైతే సియోనను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును. ఏ లోకపు యెరూషలేము ఇది? ఇజ్రాయేల్లో ఉన్న యెరూషలేము కదా. పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును వారి ఉత్సవానికి ఆ పండగకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్షణము రక్తమును వచ్చి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ಯಾರ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾ ಪಟ್ಟಿದ್ದಾರೆ? మన గురించి మాట్లాడుతున్నాడు. ನಮ್ಮ ಬಗ್ಗೆ ಮಾತಾಡಲ್ಪಟ್ಟಿದೆ. యేసునందు విశ్వాసం ఉంచిన వారి గురించి మాట్లాడుతున్నారు. ಯೇಸುವಿನಲ್ಲಿ ವಿಶ್ವಾಸಲ್ಪಟ್ಟವರ ಬಗ್ಗೆ ಮಾತಾಡಲ್ಪಟ್ಟಿದೆ. ఎవరైతే యేసునందు విశ్వాసం ఉంచారో, ಯಾರು ಯೇಸುವನ್ನು ನಂಬಿದ್ದಾರೋ వీరు సీనాయి కొండకు కాదు, ಇವರು ಸಿಯೋನು ಬೆಟ್ಟಕ್ಕೆ ಮಾತ್ರವಲ್ಲ సియోను కొండకు చేరతారు. ಸಿಯೋನು ಬೆಟ್ಟಕ್ಕೆ ಸೇರಲ್ಪಡುತ್ತಾರೆ. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, ಅವ್ರಿಗೆ ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತಾರಂದ್ರೆ, వేవేల దేవదూతలు ఎక్కడున్నారో, ಸಾವಿರಾರು ದೇವದೂತರು ಎಲ್ಲಿದ್ದಾರೋ, జ్యేష్ఠుల సంఘం ఎక్కడుందో, ಜ್ಯೇಷ್ಠರ ಸಭೆ ಎಲ್ಲಿದೆಯೋ, వారి మహోత్సవం ఎక్కడ జరుగుతుందో, ಮಹೋತ್ಸವ ಎಲ್ಲಿ ನಡೀತಾ ಇದೆ, న్యాయాధిపతి అయిన దేవుడు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతులు ఆత్మలు ఎక్కడ ఉంటాయో, ನ್ಯಾಯಾಧಿಪತಿ ದೇವರ ಒಂದು కొత్త నిబంధన మధ్యవర్తి అయిన యేసు ఎక్కడ ఉంటాడో, ಹೊಸ ಒಡಂಬಡಿಕೆ ಯೇಸು ಎಲ್ಲಿರುತ್ತಾನೋ, హేబేలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైన రక్తముతో విమోచించబడిన వీళ్ళందరూ కూడా ఆ సియోనులో ఉంటారు. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ಸಿಯೋನಲ್ಲಿ ಇರುತ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ಇದೆ. Praise the Lord. ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. సియోనులో నుండి, ಸಿಯೋನಿನೊಳಗಿಂದ, పరిపూర్ణ సౌందర్యము కలిగిన సియోనులో నుండి, పరిపూర్ణ సౌందర్యముள்ள సియోనినొಳಗಿಂದ ఆయన ప్రకాశిస్తున్నాడు. ಆತನು ಪ್ರಕಾಶಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఆయనతో పాటు ಆತನೊಂದಿಗೆ ఆయన యందు విశ్వాసం ఉంచిన ಆತನಲ್ಲಿ ವಿಶ್ವಾಸವಿಟ್ಟ మనందరము కూడా, ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ఆయనతో మనం ఉంటాం. ಆತನೊಂದಿಗೆ ನಾವಿರುತ್ತೇವೆ. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీరు వెళ్ళిన తర్వాత ఇంకొకసారి హెబ్రీ పత్రికలో ఈ రెఫరెన్స్ ఒకసారి చదవండి. ನೀವು ಮನೆಗೆ ಹೋದ್ಮೇಲೆ ಈ ವಿಷಯವನ್ನು ಮತ್ತೆ నిజంగా ಓದಿರಿ. పౌలుకు నమస్కారం చేయాలి. ನಾವು పౌలుకి నమస్కారం మనకి ఎంత విమోచన దేవుడు ఇచ్చిన, ఎట్లాంటి మాటలు ఇక్కడ రాశాడు, ఎలాంటి ప్లేస్ కు మనం వెళ్తామని చెప్పాడు. ಯಾವ ಸ್ಥಳಕ್ಕೆ ಹೋಗುತ್ತೆ ಎಂಬುದಾಗಿ ಪೌಲನು ಬರೆದಿದ್ದಾನೆ. ಇಲ್ಲಿ This is so precious. ಇದು ತುಂಬಾ ಬೆಲೆ ಉಳ್ಳದ್ದು. కాబట్టి ఈ రోజున ಆದ್ರಿಂದ ಇವತ್ತು మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాను, ಇವತ್ತು ನಾನು ಧೈರ್ಯಪಡಿಸ್ತಾ ಇದ್ದೀನಿ, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ಪ್ರೋತ್ಸಾಹಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. శుభప్రదమైన మన నిరీక్షణ, ಶುಭಪ್ರದವುಳ್ಳ ನಮ್ಮ ನಿರೀಕ್ಷಣೆ, మనల్ని కూడా, ನಮ್ಮನ್ನು ಕೂಡ సౌందర్యం కలిగిన సియోనులో మనల్ని కూడా ఒక రోజున ప్రభు చూస్తాడు. ಸೌಂದರ್ಯವುಳ್ಳ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ದಿನ ಕರ್ತನು ನಮ್ಮನ್ನು ನೋಡುತ್ತಾನೆ. ఆ సౌందర్యవంతుని మనం కూడా చూస్తాం. ಆ సౌందರ್ಯವನ್ನು ನಾವು ಕೂಡ అక్కడ ನೋಡುತ್ತೇವೆ. నుంచి మనం కూడా ప్రకాశిస్తాం. ನಾವು ಕೂಡ ಅಲ್ಲಿಂದ ಪ್ರಕಾಶಿಸುತ್ತೇವೆ. దేవుడు ఆ భాగ్యం నమ్మిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ದೇವರ ಭಾಗ್ಯವನ್ನು ನಂಬಿದ ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೂ ఇంకా ದಯಪಾಲಿಸಲಿ. రక్షించబడిన వాళ్ళు, ಇನ್ನೂ ರಕ್ಷಣೆ ಹೊಂದದೇ ఇంకా ಇದ್ದವರು, మారు మనసు పొందని వాళ్ళు, ఇంకా ప్రభువుని అంగీకరించిన వాళ్ళు, ಅಂಗೀಕರಿಸಿದವರು, మీలో ఎవరైనా ఉంటే, ನಿಮ್ಮಲ್ಲಿ ಯಾರಾದರೂ ಇದ್ದರೆ, you are missing this opportunity. ನೀವು ಈ ಒಂದು ಆಪರ್ಚುನಿಟಿ If you lose this opportunity, ಇದನ್ನ ನೀವು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತೀರಾ, your place will be in hell. ನಿಮ್ಮ ಸ್ಥಳ ನರಕವಾಗಿರುತ್ತದೆ. అగ్నిగుండంలో నిత్య నరకములో ఉంటావు. ನೀವು ಅಗ್ನಿಗಂಡದಲ್ಲಿ ನಿತ್ಯ ನರಕದಲ್ಲಿ ಇರುತ್ತೀರಾ. ఈ సౌందర్యంలోకి నువ్వు రావాలని, ಈ సౌಂದರ್ಯಕ್ಕೆ ನೀವು ఈ ಬರಬೇಕೆಂದರೆ, సౌందర్యంలో నువ్వు ఉండాలని సౌందర్ಯ ನೀನಿರಬೇಕೆಂದು ప్రభు ఆశపడుతున్నాడు. ಕರ್ತನು ಆಸೆ ಪಡುತ್ತಿದ್ದಾನೆ. ప్రార్థన చేసుకుందాం. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ.